वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे इयं नत्वा कृतकृत्या स्युस्तं नमामि गजाननम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। भक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्कामामितं शङ्करमर्चिताङ्घ्रिं विश्वं मायामयत्वेन रूपितं यत् प्रबोधतः विश्वंच यत्स्वरूपं तं वार्तिकाचार्यमाश्रये। श्री गुरुचरणारविन्दाभ्यां नमो नमः। सभाये नमः। ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు రాసిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రానికి జగద్గురు శ్రీ సురేశ్వరాచార్య స్వామి వారు రాసిన మానసోల్లాస వ్యాఖ్యానం మనం చింతనం చేస్తున్నాం. దాంట్లో నిన్న శిష్యులు అనేక రకాల ప్రశ్నలు చేశారు. ఆ ప్రశ్నలకు సమాధానంతో ఈ స్తోత్రాన్ని అనుగ్రహించారు ఆచార్య స్వామి వారు అనే విషయం అనుకున్నాం. ఆ ప్రశ్నల్లో మరొకసారి మనందరికీ మనస్సు రావడం కోసమని అస్థి ప్రకాశతే అనే రెండు మాటలు ఉన్నాయి. అంటే లోకంలో వస్తువులు ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి అనే వ్యవహారం ఉంది. ఈ ఉనికి లేదా ప్రకాశం అనేవి ఏ వస్తువులకు ఆ వస్తువులకు వేరువేరుగా ఉంటాయా, లేక వీటన్నిటికీ కలిపినటువంటి అస్తిత్వ ప్రకాశత్వములు సర్వాత్మకులైన ఈశ్వరుడు ఎందే ఉంటాయా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఈశ్వరుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఎవరు, సర్వాత్మత్వం వాటికి ఎలా వస్తుంది అనేది మరో ప్రశ్న. జీవుడు దీన్ని ఎలా తెలుసుకుంటాడు, బ్రహ్మాత్మైకత్వ జ్ఞానాన్ని ఎలా పొందుతాడు, ఆ జ్ఞానానికి సాధనం ఏమిటి, అలాంటి జ్ఞానం పొందితే వచ్చే ఫలం ఏమిటి, ఆ ఏకత్వం ఎలా సిద్ధిస్తుంది, సర్వజ్ఞుడు సర్వకర్త అయినటువంటి పరమేశ్వరుడు ఈ కించిజ్ఞుడైన జీవుడు ఒకడు ఎలా అయిపోతాడు, ఈ రకమైన ప్రశ్నలన్నీ శిష్యుడు లేవతీశాడు. దానికి సమాధానంగా ఆచార్య స్వాముల వారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతియం అని ఆరంభించారు అని అనుకున్నాం నిన్న. దీంట్లో ఈ ప్రశ్నలకన్నిటికీ ఎక్కడ సమాధానాలు ఎక్కడొచ్చాయి అనే మాటకు అర్థంలో ఉపదేష్ట అయిన గురువు దక్షిణామూర్తి ఒకరే అనేటువంటి మాట చెప్పి, ఆ ఈశ్వరుడే ఈ దక్షిణామూర్తి, ఆయనే ఈ సత్తా ప్రకాశములకు అంటే అస్తిత్వ ప్రకాశత్వములకు ఆధారము, ఆయన ఎందే ఉనికి ఉంది, ఆయన ఎందే ప్రకాశం ఉంది. తక్కువ వాళ్ళందరూ ఉన్నాయి అంటే నిజమైన ఉనికి కాదు, తత్సత్తా అధీన సత్తా అంటారు శాస్త్రజ్ఞుల పరిభాషలో. బ్రహ్మసత్త యొక్క అధీనంలో ఉండేటువంటి సత్తా తక్కువ వస్తువు. అలాగే బ్రహ్మ స్ఫురిస్తూ ఉంటే తదధీనమైన స్ఫురణ ఉంటుంది. కానీ వాస్తవమైన సత్త కానీ వాస్తవమైన స్ఫురణం కానీ ఇతర వస్తువులకి ఒప్పుకోవటం లేదు అనేటువంటి సమాధానం చెప్పారు. అలాగే ఈ నిజాంతర్గతమైన విషయాన్ని బయట ఉన్నట్టుగా కనిపించి చూస్తున్నాడు అనే పశ్యం అనే ఒక మాట, సాక్షాత్కృతే అనే మరొక మాట, రెండింటినీ కూడా నిన్న మనం వ్యాఖ్యానం చేసుకున్నాం. దాంట్లో సాక్షాత్కరించే సమయంలో వాడు జ్ఞాని, బయట ఉన్నట్టుగా చూసే సమయంలో వాడు అజ్ఞాని. ఎలా అయితే నిద్రలో ఉన్నవాడు స్వప్న పదార్థాలన్నింటినీ చూసి అనుభవిస్తూ అవన్నీ ఉన్నాయనే భ్రాంతిలో ఉన్నప్పటికీ తెలివి వచ్చిన తర్వాత అవన్నీ అబద్ధాలు అని ఎలా గుర్తిస్తున్నాడో, అలాగే స్వప్న ప్రపంచం మిథ్యాభూతమైనట్టుగా జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యాభూతమే. ఇదంతా కూడా దర్పణంలో కనపడేటువంటి నగరి లాంటిది అనేటువంటి మాట చెప్పారు. దానికి ఉదాహరణగానే నిన్న ఆపేమం, స్వప్నే స్వాంతర్గతం విశ్వం యథా పృథక్ వేక్షతే తథైవ జాగ్రత్తకాలేది ప్రపంచోయం వివిచ్యత. స్వప్న దృష్టాంతంతో జాగ్రత్త ప్రపంచం కూడా ఇలాంటిదే అని చెప్తున్నారు. స్వప్నంలో ఏం చేస్తున్నారు అని అంటే, అక్కడ తన మంచం మీద పడుకున్న తన తప్ప మరి ఏ వస్తువు ఉండదు. కొన్ని చోట్ల రథాల మీద పరిగెట్టినట్టు రథయోగాన్ రథసృజతే అని ఉపనిషత్తుల్లో అక్కడ రథాలని కల్పిస్తారు, రథ మార్గాలు కల్పిస్తారు, ఆ రథాలను తీసుకెళ్లే గుర్రాలని కల్పిస్తారు. అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
లేచిన తర్వాత తను తన మనసును తప్ప మరొక వస్తువు ఏమీ ఉండదు. ఈ స్వప్న ప్రపంచం అంతా కూడా స్వాంతర్గతమే, కానీ విడిగా ఉన్నట్టుగా చూస్తూ కనిపింపబడుతోంది. వీడు చూస్తున్నాడు, తర్వాత అవన్నీ లేవని గుర్తిస్తున్నాడు. అదే దృష్టాంతంతో స్వప్న పదార్థాలన్నీ ఎలా అబద్ధాలో మిథ్యాభూతాలో బయట ఉన్నట్టుగా కనిపించినా అవి వాస్తవాలు కాదు అని ఎలా మనం అనుకుంటున్నామో, అదే జాగ్రత్త కాలంలో ఉండే ప్రపంచం అంతా కూడా అలాంటిదే. ఇది కాస్త ఎక్కువ సమయం మన అనుభవంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్వప్నంలో ఉండేది ఏదో గంట 2 గంటలు ఉంటే, జాగ్రత్త కాలం మహా బతికితే 100 ఏళ్ళు బతుకుతాడు, అంతవరకు. తర్వాత ఇదంతా పోయినట్టే. ఇదంతా ఏమి నిజంగా ఉనికి గలది కాదు అని. ఇక స్వప్నే స్వసప్తైవ అర్థానాం సత్తా నా అన్యా ఇది నిశ్చిత. స్వప్నంలో ఉనికి ఎవరిది? స్వప్నంలో చూడబడే పదార్థాలకి ఉనికి ఉందా అంటే లేదు. తన యొక్క సత్తని బట్టే ఆ పదార్థాలన్నీ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. అదే రకంగా జాగ్రత్త విశేషోస్తి జడానాం ఆశునాశనాం. జడ పదార్థాలు పుడతాయి, వెంటనే పోతాయి. వీటికి సత్త ఎందుకు అంగీకరించాలి? ఇవన్నీ కూడా ఆత్మసత్త, అధీన సత్త, బ్రహ్మసత్త యొక్క అధీనంలో ఉండేటువంటి సత్తే. అంటే స్వప్నంలో కనపడే వస్తువులకి నిజమైన ఉనికి వాటికంటూ లేకపోయినా స్వసత్తతో, తన యొక్క సత్తతోటే వాటికి ఉనికిని సంపాదించినట్టుగా, స్వప్నంలో బాహ్యార్థములన్నీ అబద్ధములు అని తెలిసినట్టుగా జాగ్రత్త కాలంలో కూడా అలాగే తెలుసుకోవాలి. దానికి వ్యాఖ్యాతులు కొంత ఇంకా విచారణ చేసి కొన్ని మాటలు రాశారు. జాగ్రత్త దర్శనం వాసనం ఉన్నప్పుడు ఈ సత్తా అనేది విడిగా లేదు, జాగ్రత్త విషయానికి తేడా ఉంది కదా దీనికి దానికి అనేటువంటి ఒక ఆరోపణ. అంటే ఆరోపితము, అధిష్టానము అని 2 మాటలు తెలుసుకోవాలి మనం ముఖ్యంగా. ఒక అధిష్టానమైన వస్తువు యందు ఓ వస్తువుని ఆరోపిస్తాం. అంటే రజ్జువు యందు సర్పాన్ని ఆరోపిస్తాం. రజ్జువు అధిష్టానము అంటారు, సర్పము ఆరోపితము అంటారు. అలాగే శుక్తిరజిత భ్రాంతిలో ముత్యపు చిప్పను చూసి వెండి అనుకున్నాము అంటే ముత్యపు చిప్ప అధిష్టానం, వెండి అనేది ఆరోపితం. ఆరోపితమైన వస్తువులు అంటే లేకపోయినా ఉన్నట్టుగా అనిపించేవి అని అర్థం. అలా అనిపించేటువంటి వస్తువుల యొక్క సత్తా నిజమైనది కాదు. దానికి అది ఆధారంగా ఉన్నది ఏదో. అంటే దేన్ని చూసి మనం భ్రాంతి పొందామో అక్కడ కనిపించే వస్తువు నిజంగా ఉంది, ఆరోపింపబడిన వస్తువు లేదు. ఇది లోకానుభవంలో మనందరికీ తెలుసుకోవాలి. తాడు అక్కడ ఉంది, పాము లేదు. కానీ పాము యొక్క ఉనికి కూడా మనం అనుకుంటున్నాం, గుర్తిస్తున్నాం. అది ఎలాంటిది అంటే రజ్జువు యొక్క సత్తలో దానికి అధీనమైనటువంటి సత్తా సర్పమాను కూడా అంగీకరిస్తాం. అధిష్టాన సత్తా, అతిరిక్త సత్తా ఆరోప్యేన అంగీక్రియతే అనేది శాస్త్రీయమైన సిద్ధాంతం. అంచేత ఆరోపితమునకు అధిష్టాన సత్తయే తప్ప వేరే సత్త లేదు. అలాగే జాగ్రత్త ప్రపంచంలో కూడా ఇదే రీతిని అప్లై చేస్తే జాగ్రత్త పదార్థాల్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా స్వసత్త, అతిరిక్త సత్తా లేనివి. స్వసత్త అంటే ఏమర్థం అంటే జాగ్రత్త ప్రపంచం అంతా బ్రహ్మ ఎందు కల్పితం. సర్పము రజ్జువు ఎందు కల్పితంపడినట్టుగా ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మ ఎందే కల్పింపబడింది కనుక బ్రహ్మకే పారమార్థిక సత్తా ఒప్పుకుంటాము. జాగ్రత్త ప్రపంచంలో విషయాలకి అలాంటి సత్తని అంగీకరించాల్సిన పని లేదు. ఇది సత్తా విషయంలో చెప్పారు. రెండో ప్రశ్న ఏంటి? అస్థి ప్రకాశతే అని రెండో మాట. ప్రకాశం మాట ఏమిటి అని అంటే స్వప్నే ప్రకాశో భావానాం స్వప్రకాశాత్ నహి ఇతర జాగ్రత్తపి తథైవేతి నిశ్చిన్వంతి విపస్థిత. పండితులు ఈ ప్రకాశం విషయంలో కూడా ఇదే థియరీ అప్లై చేస్తారు. స్వప్నంలో తనకు మాత్రమే ప్రకాశం ఉంది. ఆ కనపడే వస్తువుల యొక్క ప్రకాశం అంటే తన ప్రకాశమే, అంతే తప్ప ఆ వస్తువుల యొక్క ప్రకాశం లేదు. ఆ వస్తువులన్నీ తన మనస్సులో తను ఆలోచించుకుని తన ఉనికికి అధీనంలో పెట్టుకుని వాటికన్నిటికీ ఉనికి. అవన్నీ ప్రకాశిస్తాయి అంటే తన ప్రకాశం మీదే ఆధారపడి ఉన్నాయి. ఆత్మనైవాయం జ్యోతిషాస్తే అత్ర అయం పురుష స్వయం జ్యోతి అనే ఉపనిషత్ వాక్యాలు ఇక్కడ ప్రమాణాలు. అంటే స్వప్నంలో కనపడే పదార్థములకు వాస్తవమైన ప్రకాశం లేదు. ఆత్మప్రకాశంతో అవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. అధిష్టాన ప్రకాశం కంటే వేరేగా ప్రకాశం ఆరోపిత వస్తువులకి అంగీకరించము. అదే జాగ్రత్త వస్తువులో కూడా జాగ్రత్తలో కనిపించేటువంటి పదార్థాలన్నీ కూడా స్వతః ప్రకాశం లేనివి, ఆత్మప్రకాశం వల్లనే ప్రకాశిస్తున్నాయి. అంటే ఈ 2 మాటలతోటి మనకి మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చింది. అస్తిత్వము, ప్రకాశము అనేవి ప్రతి పదార్థమందు విడివిడిగా ఉన్నాయా లేక సర్వాత్మకుడైన ఈశ్వరుడు ఎందే ఉన్నాయా అని అడిగాడు.
అంటే బ్రహ్మయందే ఉన్నాయి. స్వసత్త కంటే వేరే సత్త లేదు, స్వప్రకాశము కంటే వేరే ప్రకాశము లేదు అని సమాధానం చెప్పారు. నిద్రయా దర్శితానర్థాన్ న పశ్యంతి యథోత్థిత సమ్యజ్ఞానోదయాదోర్ధ్వం తథా విశ్వం న పశ్యతి. దాని ఉదాహరణగానే ఇక్కడ కూడా చెప్తున్నాము. నిద్రలో చూసే పదార్థాలు అంటే స్వప్నంలో చూసే పదార్థాలన్నిటినీ తెలివొచ్చిన తర్వాత లేచిన పెద్ద మనిషి ఆ వస్తువులను ఎలా చూడలేడో, అలాగే అజ్ఞానం వల్ల కల్పింపబడిన ప్రపంచంలో ఉన్న అనుభవింపబడే పదార్థాలన్నిటినీ జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞాని కూడా చూడడు. దాన్నే అజ్ఞాన తత్కార్య ప్రపంచ నాశము అంటాం. అజ్ఞానం పోతే అజ్ఞానకార్యమైన ప్రపంచం కూడా పోతుంది. అప్పుడు ఆ ప్రపంచంలో పదార్థాలన్నీ ఉంటాయా అంటే ఉండవు. అజ్ఞానం ఉన్నంత కాలమే ఉంటాయి. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం కలిగి అజ్ఞానకార్యమైన ప్రపంచం కూడా పోతుంది. అంటే ప్రపంచంలో పదార్థాలు కూడా ఉండవు. ఎలా తెలివి వచ్చిన తర్వాత నిద్రలో చూసిన పదార్థాలు తెలివి పొందిన వ్యక్తి చూడలేడో, అలాగే జ్ఞానం పొందిన తర్వాత అజ్ఞానం వల్ల ఏర్పడిన సంసారాన్ని కూడా ఈ ఆత్మ గుర్తించలేదు అని. సమ్యజ్ఞానోదయాదోర్ధ్వం తథా విశ్వం న పశ్యతి. ఇక గౌడపాద కారికలో ఉండే కారికని తీసేసుకున్నారు వారు. ఇదే శ్లోకాన్ని ఇది కూడా రాశారు. ఇది ఎందుకంటే ఇది గ్రంథ చౌర్యం కాదు, మహాపురుషుల మీద ఉండే భక్తి ప్రపత్తులతో వారిలో ఉండేటువంటి ఆ మాటలు యథాతథంగా తీసుకుంటారు. కొన్ని ఉపనిషత్ వాక్యాలు గీతల్లో ఉన్నాయి. నజాయతే ప్రియతే వా విపశ్చన్నాయం భూత్వా భవితా వా భూయ అని గీతల్లో శ్లోకమే. వ్యాసుల వారి శ్లోకం వేయడం చేత కాదా యాజ్ ఇట్ ఈజ్గా ఉపనిషత్ మంత్రం ఎందుకు తీసేసుకున్నారు అంటే అది అంత అర్థవంతమైన మంత్రం. ఆ మంత్రాన్ని యథాతథంగా తీసుకుంటే తప్పేమిటి? అలాగే గౌడపాద కారికలో ఉండేటువంటి ఒక శ్లోకం వృద్ధ సమ్మతి కోసం సాక్షాత్కార ఉదయ ప్రకారాన్ని చూపిస్తూ అనాది మాయయాసక్తో యదా జీవ ప్రబుధ్యతే అజవనిద్ర వస్వప్నం అద్వైతం బుధ్యతే తదా మాట గౌడపాద కారికల్లో ఉన్నది. దాన్నే సురేశ్వరాచార్య వారు యథాతథంగా స్వీకరించారు. దీని అర్థం ఏంటి అని అంటే అనాది మాయయాసుక్త జీవ. ఈ జీవుడు నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు అంటే అనాది మాయ చేత, అజ్ఞానం చేత, అజ్ఞానంలో పడి నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. యదా ప్రబుధ్యతే, ఎప్పుడు తెలివి పొందాడో అప్పుడు అజం అనిద్రం అస్వప్నం అద్వైతం తదా బుధ్యతే, అప్పుడు ఈ అద్వైతాన్ని తెలుసుకుంటాడు అనే మాట. దీనికి అర్థం ఆయన రాసుకుంటే వివరంగా ఏం రాస్తారంటే స్వతహాగా జీవుడికి జ్ఞానం అనేది కొత్తగా రాదు. ఎప్పుడు వస్తుంది? యదా ప్రబుధ్యతే అనేటువంటి మాట చేత ప్రబోధం కూడా చాలా దుర్లభం. ఎప్పుడు ప్రబోధం వస్తుందో అప్పుడే ఈ అద్వైతం తెలుస్తుంది. ప్రబోధం రానంత వరకు, మాయలో పడిపోయినంత వరకు ఈ అద్వైతం యొక్క జ్ఞానం మనకి ఉండదు. ఈ ఉదాహరణ ఏమిటి అని అంటే వీడికి ఉండదా అండి అని. ఉండదండి. ఎలా ఎవరు చెప్పారండి అంటే అది చూసేటప్పుడు ఆశ్చర్యోత్పశ్యతి కశ్చిదేనం అనేటువంటి అదేదో పెద్ద ఆశ్చర్యంగా చూస్తట. ఇదే ఇలాగా హిందీ కనిపిస్తూ ఉంటే ఇవన్నీ లేవంటావా? అద్వైతం అంటావా? అద్వైతం ఎక్కడ వస్తుందండి? అబ్బా ఎంత ఆశ్చర్యం! అద్వైతం అంటే ఇంత భేదం మనకు కనిపిస్తూ ఉంటే ఇదంతా వేరే తేడా ఏం లేదు, అంతా ఒకటేనండి అంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది నిజమా, నమ్మదగిందేనా ఇది అనిపిస్తుంది. అలాగే శ్రవణాయాది బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహవోస్యన్న విద్యు ఆశ్చర్యో వక్త కుశలవస్య లబ్ధ ఆశ్చర్య జ్ఞాత కుశల అవిశిష్ట. ఈ మాటలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే అద్వైతము అనేటువంటిది ఆచార్య ఉపదేశం చేత, వేదాంత వాక్య విచారం చేత ప్రబోధము ఎప్పుడైతే పొందాడో అప్పుడే వస్తుంది. కానీ అద్వైత సాక్షాత్కారం అనేది అంతకుముందు మనం ఆచార్యుల్ని సేవించకపోయినా, లేక వేదాంత విచారం చేయకపోయినా, లేదా వారు ఒకవేళ అనుగ్రహంతో చెప్పినా అది మన మనస్సుకి రాకపోయినా మనకి అద్వైతం అనేది వంటపట్టే విషయం కాదు. ఈశ్వరానుగ్రహం ఉండాలి, గురు కటాక్షం ఉండాలి, వేదాంత ఉపనిషత్ వాక్యాల విచారం ఉండాలి, అప్పుడు అద్వైతాన్ని తెలుసుకోవడం కుదురుతుంది అన్నారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా అనేటువంటి మాట చేత వేదాంత విజ్ఞానముల చేత అర్థనిశ్చయం బాగా కలిగితే అప్పుడు వాళ్ళకి అద్వైతం అనేది అవగతం అవుతుంది. అంతవరకు అద్వైతం అనేది తెలియదు. అది వినడానికి కూడా సాధ్యం కాదు అన్నాడు. శ్రవణాయాది బహుభిర్యో నలభ్య. మీరు ఇంతమంది వచ్చారంటేనే మాకు ఆశ్చర్యం. వచ్చి ఖాళీలు కుర్చీలు ఉన్నాయని కాదు, అసలు అన్ని ఖాళీలు వచ్చే అన్ని ఖాళీలు కాదు, ఇంతమంది ఎలా వచ్చారని. ఇది వినడానికి ఎంతో పూర్వపుణ్యం ఉంటే కానీ ఇది వినాలి అనిపించదు.
ఎందుకంటే లోకానికి బాగా విరుద్ధంగా కనిపిస్తుంది. లోకం పారమార్థికం కాదు, బ్రహ్మ పారమార్థిక వస్తువు. వ్యవహార దశలో మనం లౌకిక వ్యవహారాల్లో చిక్కుకుని ఇదే నిజం అనుకుని భ్రాంతిలో ఉన్న వాళ్ళకి నిజం చెప్తామంటే ఎవరికి కావాలండి? అంటే పారమార్థికమైన విజ్ఞానం చూడటం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. దాన్ని తెలుసుకోవడానికి కూడా మనుషులు రారు. ఒకవేళ విన్నా శృణ్వంతోపి బహవః యం న విద్యుః, విన్న వాళ్ళకి అర్థం కాదు. ఈ మాటలు మనం కాదు, వాళ్ళే నేస్తున్నారు పాపం. ఇది వినడం కష్టం, తెలియడం కష్టం, కానీ వినాలి. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే శృతం హరతి పాప అని ఎప్పటికో ఆ ఈశ్వర కటాక్షం వల్ల ఆ ఒక స్పార్క్ వచ్చి మనకి దాని మీద మంచి శ్రద్ధ కలిగి ఆచార్య అనుగ్రహం ఉంటే మనకి ఆ జ్ఞానం సొంతం అవుతుంది. అంచేత ఎప్పుడు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. తెలిసిందా అంటే దుర్బోధపరోహి వేద. వేదం చాలా కష్టం. దుర్బోధం ఆత్మతత్వం మరీ కష్టం. ఎన్నిసార్లు చెప్పినా అది జారిపోతున్నట్టుగా ఉంటుంది, పట్టుకుని జారిపోతుంది. అంచేతనే గీతా భాష్యంలో మాటికి ఆత్మతత్వం గురించి పనికట్టుకుని దాని అవసరం కల్పించుకుని మళ్ళీ చెప్తారు. చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నారని నేను అడిగితే అది దొరికే విషయం కాదయ్యా, ఎన్నిసార్లు చెప్పినా అలా జారిపోతున్నట్టే ఉంటుంది. అంచేత ఎన్నిసార్లైనా చెప్పాలి, ఎన్నిసార్లైనా మననం చేయాలి. ఎంతవరకు మననం చేయాలి? వచ్చే వరకు మననం చేయాలి. వేదానికి ఓ మాట చెప్తుండేవారు పెద్దలు, ఎంతవరకు వల్లించాలండి అని అంటే వచ్చే వరకు వల్లించాలి, చచ్చే వరకు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది 10 సంతలకి వచ్చిన వాడు ఒకడు ఉంటాడు, కాదు 50 సంతలు చెప్తే కానీ రాదు అనేవాడు ఒకడు ఉంటాడు. ఎప్పటివరకు చదవాలి అంటే వచ్చే వరకు చదవాలి. ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి? పరీక్ష అయిపోయింది కదా మానేచ్చా అంటే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. ధారణ అనేది జీవితాంతం ఉండాల్సిందే తప్ప మధ్యలో చదువుకున్నాం మర్చిపోయామంటే అది పాపం చెప్పారు. చదవకపోవడం ఎంత తప్పో చదివి మర్చిపోవడం కూడా అంత తప్పే. చేత వేదము వేదాంతము ఇలాంటి విషయాలు చాలా అమూల్యమైన విషయాలు కనుక వాటిని మనం తెలుసుకోవడం అనేది చాలా పుణ్యం చేత జరిగేటువంటి విషయం. అంచేత అనాది మాయయా సుప్త యదా జీవ ప్రబుధ్యతే అనేటువంటి మాటల్లో యదా అనే ఓ మాట, తదా అనే మాట, రెండు. ఎప్పుడైతే ఈ అనాది మాయలో నిద్రపోతున్న మనిషి లేస్తాడో తదా అప్పుడు అజం అరిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే అని అలాంటి అద్వైతాన్ని తెలుసుకుంటాడు. ఈ యదా అనేది తదా అనే మాటకి అర్థం తర్వాత శ్లోకంలో ఆయన వివరిస్తారు. ఇక్కడ ఈ శ్లోకంలో అజం అనే మాట ఉంది. అంటే ఏమర్థం అంటే అజం అంటే పుట్టుక లేనిది అని అర్థం. ఆగంతుక ప్రబోధవత్ జాగ్రత్త అవస్థ వర్జితం అంటే జాగ్రత్త అవస్థ అంటే ఇంద్రియాలన్నీ పనిచేసేటువంటి టైం అన్నమాట. మనస్సు ఇంద్రియాలు అన్నీ పనిచేసే సమయానికి జాగ్రత్త అవస్థ అని పేరు. బాహ్యేంద్రియాలన్నీ కట్టేసి మనస్సు ఒక్కటే పనిచేసేటువంటి స్థితికి స్వప్నావస్థ అని పేరు. అది కూడా పనిచేయనటువంటి పరిస్థితికి సుషుప్తి అవస్థ అని పేరు. మనకి పరమేశ్వరుడు మనస్సు ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, కరచరణాది అవయవాలు ఇచ్చాడు, అదే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇన్ని ఇచ్చాడు. వీటిని అన్నిటినీ కలిసి వర్క్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాటిని అన్నిటినీ ఉపయోగించుకునే శక్తి కలిగిన టైంకి జాగ్రత్త అవస్థ అని పేరు. అలా కాకుండా నిద్రపోయి అంటే కరచరణాదులు కదలవు, అలాగే జ్ఞానేంద్రియాలు కూడా అవి పనిచేయడం మానేస్తాయి. కేవలం మనస్సు ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు స్వప్న అవస్థ అంటే అది కూడా పనిచేయడం మానేస్తే గాఢ నిద్ర సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తి అవస్థలో మనస్సు కూడా పనిచేయడం మానేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆగంతుకమైనటువంటి ప్రబోధం వలె జాగ్రత్త అవస్థ కనిపిస్తోంది. అంటే జాగ్రత్త అవస్థలో మనం తెలివిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రబోధం వచ్చిందైతే పోతుంది. జ్ఞానం స్వరూప జ్ఞానం పుట్టింది కాదు. అద్వైతము అనేటువంటిది కొత్తగా వచ్చింది అంటే ఎప్పుడు వచ్చారండి నిన్నండి, ఎప్పుడు వెళ్ళిపోతారండి అని అడుగుతాం. వచ్చిందైతే వెళ్ళిపోవడం ఖాయం, పుట్టిన దానికి నాశం తప్పదు. అంటే స్వరూప జ్ఞానానికి నాశం లేదు. స్వరూప జ్ఞానము పుట్టుక లేనిది, అజం. జాగ్రత్త అవస్థ అనేది దానికి ఉండదు, అవస్థాత్రయ అతీతమైనది. దానికి జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, అన్నిటికీ సాక్షిభూతంగా ఉంటుంది. అంచేతనే జాగ్రత్త స్వప్న సుషుప్తినాం సాక్షిభూత్యై నమో నమః అని అమ్మవారి పేరు. ఆవిడ సాక్షిగా ఉంటుంది కానీ ఆవిడకి జాగ్రత్త అవస్థ, ఆవిడకి స్వప్నావస్థ, ఆవిడకి సుషుప్తి అవస్థ ఇవే ఉండవు. జరా విపత్తి మరణాలు సంసార ధర్మాలు ఇవన్నీ ఆత్మకి లేవు అని. అనిద్రం అంటే నిద్ర లేదేమో. నిద్ర చేత ఉపరక్షితమైనది ఏమిటి అంటే మూర్ఛ సుషుప్తి ఇవన్నీ దానిలోనే గ్రహిస్తాం. అంటే నిద్రపోవడం కానీ
మూర్ఛ పొందడం కానీ బాగా సుషుప్తిని పొందడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఆత్మ ఆకలి చేసి అన్నం తిందవు, ఆత్మ నిద్రస్తోందని పడుకోదు, ఆత్మకి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఇలాంటి అవస్థలు ఏమీ ఉండవు. అస్వప్నం అనే మాటకి అర్థం ఏంటి అంటే మధ్యావస్థ, అది కూడా లేదు. స్వప్నాఖ్యమైనటువంటి మధ్యావస్థ లేదు. అంటే ఉదాహరణకి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అన్నారనుకోండి, 3 అవస్థలు. ఈ 3 అవస్థలు కూడా లేవు అని చెప్పడం కోసం అజం, అనిద్రం, అస్వప్నం అనే మాటలు వాడారు. ఆత్మతత్వానికి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి 3 అవస్థలు ఉండవు. అవస్థాత్రయం లేకపోతే ద్వైతం లేదు. ద్వైతం అంతా ఈ అవస్థాత్రయంతో ముడిపడి ఉంది కనుక అద్వైతం. ద్వైతం లేదు అంటే అద్వైతము అని అర్థం. అదే అలాంటి అద్వైతాన్ని తెలుసుకుంటారు, అద్వైత ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడు జీవ యదా ప్రబుధ్యతే, ఎప్పుడు తెలివితో జ్ఞానాన్ని పొందుతాడో, ఎప్పుడు వాడు నిద్రలోంచి లేస్తాడో అన్నమాట. అలాంటప్పుడు అద్వైత జ్ఞానం ఉంటుంది. ఏమండి అది మాకేం అర్థం కాలేదు, లేవడం ఏంటి, పడుకోవడం ఏంటి, మీరేమో పైకి అంటారు వాడికి జాగ్రత్త ఉండదు, స్వప్నం ఉండదు, నిద్ర ఉండదు అని అంటున్నారు. మళ్ళీ వాడు లేవడం ఏంటి, పడుకుంటే కదా లేవడం, వాడికి నిద్రే ఉండదు అంటే వాళ్ళు లేవడం ఏంటి? అప్పుడు యదా అనే మాటకు అర్థం ఎప్పుడైతే అనే మాట అర్థం ఏంటి, తదా అనే మాటకు అర్థం ఏంటి, దాన్ని వివరించండి అని అంటే దానికి సమాచారం కోసం ఇంకో శ్లోకం చెప్తున్నారు. శృతి ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస వశేన చ ఈశ్వర అనుగ్రహేనాపి స్వాత్మబోధో యదా భవే. ఆ యదా అనే మాటకు అర్థం అది ఎప్పుడు అని అంటే శృతి ఆచార్యుడు యొక్క ప్రసాదం అని అంటే ఆచార్య ప్రసాదము అనే దానికి అర్థం ఆచార్యుల యొక్క అనుగ్రహము అని అర్థం. శృతి యొక్క అనుగ్రహం అంటే ఏమర్థం అంటే వేదాలు మనకి రాకపోవచ్చు, మనం వింటాం, కానీ ప్రతి విన్న మాటని నమ్మబుద్ధి అయ్యింది మనకి, అది అంత అబద్ధాలలాగా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్లలో కొంతమంది చెబితే అవును మనకి రాకపోయినా వాళ్ళు చెప్పారు మంచి మాట, అది నిజమే అయి ఉంటుంది, అది నమ్మదగిందే అయి ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం రావడానికి నమ్మకం లేకపోవడానికి గల తేడా ఏంటి అంటే ఆ చెప్పింది అసంభావితం, అది కుదరదు, అసంభావన, ప్రమాణాసంభావన కానీ ప్రమేయ అసంభావన కానీ లేదా విపరీత భావన కానీ, ఈ 3 రకాల దోషాలు లేకపోవడమే శృతి అనుగ్రహము అంటే అర్థమే. శృతిని మన నమ్మేం అంటే శృతి యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్టు. వేదం యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం వేదాన్ని బాగా నమ్మితే. వేదంలో చెప్పింది అబద్ధం, అది కుదరదండి అని అంటే మనకి ఆ శృతివాదికి అనుగ్రహం లేదు అని. ఎందుకంటే శృతి అనుగ్రహం, ఆచార్య అనుగ్రహము అంటే మనం బాగా గురువు గారిని సేవిస్తాం, ఆయన మన మీద దయ చూపిస్తారు, ఆయన అనుగ్రహం చూపిస్తారు, అది కళ్ళారా కనిపిస్తుంది. శృతి అనేది వినే మాట, ఆ శబ్దానికి అనుగ్రహం ఉంది లేదా ఆగ్రహం వచ్చింది అని ఎలా తెలుస్తుంది అని అంటే ఆ చెప్పిన మాట మీద మనకి నమ్మకం ఏర్పడిందా లేదా, దాని యందు అసంభావనాది దోషాలు ఉన్నాయా లేవా. అలాంటి దోషములు లేకుండా ఉంటే అప్పుడు చక్కగా శృతి అర్థమందు అంటే శృతి చెప్పిన మాట యందు మనకి ఎటువంటి అపనమ్మకాలు లేకపోవడమే శృతి అనుగ్రహం అనే దానికి అర్థం. ఇక యోగాభ్యాసము అనేది రెండోది. యోగాభ్యాసము అనే దానికి అర్థం ఏంటంటే నిధిధ్యాసనం పొందడం అని. ముందు శ్రవణం, తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనం. అలాంటి అనుష్ఠానం చేయాలి. యోగం గురించి మాత్రం తెలుసుకుంటే చాలు, యోగ అనుష్ఠానం చేయాలి. అభ్యాసము అనే దానికి అర్థం అనుష్ఠానం. ఎందుకంటే యోగానుష్ఠాన ప్రభావం చేత. మూడోది ఈశ్వర అనుగ్రహం చేత. ఈశ్వర అనుగ్రహము అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఇంతకుముందు రకరకాలైనటువంటి అనేక రకాలైన విషయాల్ని మనం అనుభవించి అట్టే పెడతాం. అలాంటి అంతర్యామి శ్రవణాదులను చేసినటువంటి పరమాత్మ ఆ అనుగ్రహం ఉపాసకుడి చిత్తంలో స్వతత్వాన్ని ఆవిష్కరింపజేస్తాడు అని రాస్తారే. అని అంటే ఏమర్థం అని అంటే ఉపాసకుడైన భక్తుడు పరమాత్మనే నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు తన స్వస్వరూపాన్ని వాడి మనస్సులో సాక్షాత్కరింపజేస్తాడు. దానికే ఈశ్వర అనుగ్రహము అని పేరు. అలాంటి దానికే ఆచార్యవాన్ పురుషో వేద తతస్థు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః యమైవైష వృణుతే తేన లభ్యః. ఈ ఉపనిషత్ వాక్యాలన్నింటినీ ప్రమాణంగా తీసుకుంటారు. నిష్కలం ధ్యాయమానః అంటే చింతన చేయడం, ధ్యానం చేయడం, ఉపాసకుడిగా ఉండటం. అది యోగాభ్యాసం చేత సహకరిస్తే అప్పుడు పరమాత్మ నేను వీడికి దొరకాలి అనుకుంటాడు. ఆయన అనుకుంటే అప్పుడు దొరుకుతాడు. అదే కానీ మనం పట్టుకోవడం అంటే మన వల్ల ఏ పని కాదు.
మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆత్మని పట్టుకోవడం మన సాధ్యం కాదు. అని మేధయా బహునాశ్రితేన ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత వేదాధ్యయనాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి సత్కర్మానుష్ఠానాలు చేసినా మనం ఆత్మని పట్టేసుకుంటాము అని అనుకుంటే మాత్రం అయ్యే పని కాదు. ఎవరికి దొరుకుతాడు? ఆయన ఎవరికి దొరకాలనుకుంటాడో, ఆయనకి అనుగ్రహం ఎవరి మీద వస్తుందో వారికే పరమాత్మ లభ్యుడవుతాడు. ఇలాంటి సాధనాల వల్ల ఎప్పుడైతే పురుషుడు ప్రబుద్ధుడవుతాడో అది యదా అనే మాటకు అర్థం. అనాదిమాయయా సుప్త జీవ యదా ప్రబుధ్యతే అంటే ఆ జీవుడికి ఈశ్వరానుగ్రహం పట్టాలి, గురు కటాక్షం రావాలి, శృతి యొక్క ఆచార్యుల యొక్క ప్రసాదం ఉండాలి, వాడు యోగాభ్యాస నిష్ఠతో అనుష్ఠానపరుడై ఉండాలి. అలాంటి వాడికి ప్రబోధం కలుగుతుంది. అప్పుడు అద్వైత జ్ఞానం వాడికి వంటపడుతుంది. అలాంటప్పుడే చక్కగా ఈ తదా ఆత్మానం లభతే అది అలాంటప్పుడు వీడు అద్వైతాన్ని తెలుసుకుంటాడు. ఇక భుక్తం యథాన్నం కుక్షిస్తం స్వాత్మత్వేనైవ పశ్యతి పూర్ణ అహంతాకవలితం విశ్వం యోగీశ్వరస్తథా. దీనికి ఉదాహరణ చూపిస్తున్నాడు. తదా అని చెప్తాను. అద్వైత బోధ అప్పుడు కలుగుతుంది అన్నాడు కదా. ఎలా అవుతుంది అని అంటే, మనం అన్నం తినేసాం, తినడానికి ముందు కంచంలో అన్నం ఉంటుంది, ఇంట్లో రకరకాల పిండి వంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి వేరు, మనం వేరు. తిన్న తర్వాత మనం తినేసిన అన్నం వేరేగా మన చేత చుక్కబడుతుందా? అది నేనే అనుకుంటాను. నాకంటే వేరేగా ఇప్పుడు తినే అన్నం లేదు. ఇంతకు ముందు వేరేగా అన్నం ఉంది. ఆకులో పెట్టిన విస్తళ్ళు, సామాన్లు, పిండి భక్ష్యాలన్నీ ఉంటాయి. అవన్నీ విడిగా ఉన్నంత వరకు అది వేరు, నేను వేరు. అవి నేను తినేసిన తర్వాత కుక్షిష్టమైన అన్నం స్వాత్మగానే ఉంటుంది తప్ప దానిలో నా కొడుకులో ఉన్న అన్నం వేరు, నేను వేరు అనే మాట ఉండదు. అలాగే తను అనుభవించిన తర్వాత, జ్ఞానం వచ్చేసిన తర్వాత ఈ ప్రపంచమంతా నాలో భాగమే, నేనే, నాకంటే వేరేగా ప్రపంచం లేదు అనే మాట కనిపిస్తుంది. అదే భుక్తం యథా అన్నం కుక్షిష్టం స్వాత్మత్వేనైవ పశ్యతి. అలాగే పూర్ణ అహంత కబలితం విశ్వం యోగీశ్వర తథా. పూర్ణమైనటువంటి అహంత అనేటువంటిది దాన్ని కబలించేసేస్తే అంతా సర్వం ఆత్మయే అభూత్. సర్వ ప్రపంచమంతా నేనే, నాకంటే వేరే ప్రపంచమే లేదు అనేటువంటి మాట చెప్పిన మాట. దీనివల్ల ఏది ప్రశ్నలకు సమాధానం వచ్చింది? మళ్ళీ వెతుక్కోవాలి మనం వెనకాల ప్రశ్నలు ఏం చెప్పారు? జ్ఞానీయాత్ కథం జీవ అని అడిగాడు. జీవుడు దాన్ని ఎలా తెలుసుకుంటాడు అని అడిగాడు. దానికి సమాధానం ఏమొచ్చింది అని అంటే, అద్వైతమైనటువంటి ఆత్మతత్వాన్ని చక్కగా ఆత్మరూపంగా పరమాత్మని తెలుసుకోవాలి, అద్వైత ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్నకి అద్వైత ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలి. అంటే నాకంటే వేరేగా ఉంది అనే మాట కాకుండా అంతా నా స్వరూపమే అనే భావంతో తెలుసుకోవాలి అనేది సమాధానం. ఇక శృత్యాచార్య అనే శ్లోకంలో ఏం చెప్పారు అంటే, దానికి సాధనం ఏమిటి అనే ప్రశ్న చేశారు. ఆ జ్ఞానానికి సాధనం ఏమిటి? దానికి సమాధానం వేదము యొక్క అనుగ్రహం, ఆచార్యుల యొక్క ప్రసాదం, యోగాభ్యాస అనుష్ఠానం, తర్వాత ఈశ్వర అనుగ్రహం. ఇవన్నీ సాధనాలు. ఇవన్నీ ఉంటే అంతా కలిసి జ్ఞానము మనకి వచ్చేటువంటి మార్గం చెప్పారు. తర్వాత ప్రశ్న ఏంటి? కింద ఫలం అని అడిగారు. ఆ జ్ఞానం కలిగితే వచ్చే ఫలం ఏమిటి? అప్పుడు దాని ఫలాలు ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. యథాస్వప్నే నృపో భుక్త్వా భోగాన్ యథేప్సితాన్ చతురంగములోపేత శత్రుం జిత్వా రణాంగణే పరాత్ పరాజితో భూత్వా వనం ప్రాప్య తపశ్చరం ముహూర్తమాత్రం ఆత్మానం మన్యతే కల్పజీవినం. ఇది ఉదాహరణ శ్లోకాలు. ఈ శ్లోకాలకు అర్థం ఏమిటి అని అంటే, ఈశ్వరత్వము జీవత్వము అనేవి రెండు. అవి రెండు ఏమిటి? ఏకత్వం ఎలా వస్తుంది అని కూడా ప్రశ్నలు మిగిలాయి. అంటే మొట్టమొదటి ప్రశ్నల్లో ఈ సత్తా ప్రకాశములు ఎక్కడ ఉంటాయి సమాధానం అయిపోయింది. అలాగా వీటిని చూసే మార్గం ఏమిటి, దేంతో సాధనం ఏమిటి, అద్వైతం ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి, దానికి సాధనం ఏమిటి అంటే అది కూడా చెప్పారు సమాధానం. యోగాభ్యాసము, ఈశ్వరానుగ్రహము, సత్యాచార్య ప్రసాదము ఇవన్నీ సాధనాలు. దానిలో ఆత్మస్వరూపంగానే అంతా తెలుసుకోవాలి అని. ఈశ్వరుడంటే ఎవరు, జీవుడంటే ఎవరు, వాటికి ఐక్యం ఎలా వస్తుంది అనే ప్రశ్నలు మిగిలాయి. దానికి సమాధానం కోసం చెప్తున్నారు అన్నమాట. ఒక మనిషి స్వప్నంలో ఒక కళ వచ్చింది. ఆ కళలో వాడు నేను రాజునయ్యాను అనుకున్నాను. రాజభోగాలన్నీ అనుభవించాడు.
చతురంగ బలయుతంగా మంచి సైన్యంతో చక్కగా శత్రువుల మీద దాడి చేసి శత్రువుల మీద విజయం పొందాడు. రణాంగణంలో జయం లభించింది ఒక మాట. లేదా పరాజితో భూత్వ అని ఇంకో మాట. అంటే శత్రువులతో యుద్ధం చేశాడు. మొదటివాడు శత్రువుల మీద జయం పొందాడు. రెండోవాడు శత్రువుల చేత ఓటమి పాలయ్యాడు. అప్పుడు అడవిలో పెట్టిపోయాడు. ఆ అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి అంటే రెండో అబద్ధమే. ఇద్దరు కళ్ళలోనే. రాజ్యం వచ్చింది కళ్ళలోనే. నేను రాజభోగాలు అనుభవించాను అన్నది కళ్ళలోనే. చతురంగ సమేతమైనటువంటి సైన్య సమేతంగా యుద్ధం చేశాను అనేది కలే. ఆ యుద్ధంలో ఎదరవాడిని నేను జయించాను అని అనుకున్నాడు ఒకడు. ఎదరవాడి చేతిలో సావదెబ్బలు తిన్నాను ఓడిపోయాను అన్నాడు ఇంకోడు. ఆ నెగ్గినవాడు ఈశ్వరుడు, ఓడిపోయినవాడు జీవుడు. ఇదంతా అబద్ధమే మొత్తం. జీవుడంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అబద్ధమే, జీవుడు అబద్ధమే, పరమాత్మ ఒక్కడే నిజం. దానికి ఉదాహరణగా చెప్తున్నాను. యథాస్వప్నే భూత్వా భోగాన్ యథేప్సిత చతురంగ బలోపేత శత్రుం జిత్వా రణాంగణే. అది ఈశ్వరుడు యొక్క దృష్టాంతం. వాళ్ళందరినీ శత్రువులందరినీ జయించి రణాంగణంలో నా అంతటి వాడు లేడు, నేను గొప్పవాడిని, వీళ్ళందరినీ నా వశంలో పెట్టుకున్నాను, నేను జగత్పతిని, మంచి స్వాతంత్ర్యం గలవాడిని, నాకు అదుపు చేసేవాడు ఎవరూ లేరు, అందరి మీద నేనే అధిపతిని అనుకుంటున్నాను. అది ఈశ్వర స్వభావం. ఈశ్వరుడు మనందరికీ నాయకుడు. ఆయన చెప్పు చేతుల్లో మనందరం ఉన్నాం. తలగలేస్తే తల తీసేస్తాడు. అంత శక్తి ఉంది ఆయన. శత్రువులందరినీ సంహరించేటువంటి శక్తి ఉంది. అలాగే నృపాత్మకమైనటువంటి ఆత్మన అంటే తనకే నృపత్వాన్ని ఆరోపించుకున్నాడు. పడుకున్నవాడు వీడే, నిద్ర వచ్చింది వీడికే, కల వచ్చింది వీడికే. వీడే తర్వాత రాజునయ్యాననుకున్నాడు, యుద్ధం చేశాననుకున్నాడు, జయించాననుకున్నాడు, ఇదంతా నా వశంలో ఉంది అనుకున్నాడు. అప్పుడు వాడు ఈశ్వరుడు అయ్యాడు. అదే మనిషి పడుకుని నిద్రపోయి కళ వచ్చి కళలో శత్రువులతో యుద్ధం దెబ్బలాడి ఆ యుద్ధంలో ఓడిపోయి పరాజితో భూత్వ ఓడిపోయి ఇంకా నిలవ నీళ్ళు లేక అడవులు పెట్టి పారిపోయి అక్కడ ఇంకేం చేసే పని లేక తపస్సు చేయడం ఎవరికి వేళాపడంగా మన వాళ్ళు అనేవారు. మా వాడిని ముందు ఇంటర్మీడియట్లో చేర్పించానండి, అది పోయింది. పోనీ కనీసం ఇంజనీరింగ్ సీట్ రాలేదు, బీఎస్సీలో చేరరా అన్నది అది పోయిందండి, లెక్కలు రాలేదు. లేదా బీఏలో చేరరా హిస్టరీ ఇంగ్లీష్ రాలేదండి, అది కూడా పోయింది. అంచేత ఇప్పుడేమో సంస్కృత కాలేజీలో చేర్పిస్తామండి మా దగ్గరికి వచ్చేవారు. ఇక్కడికి వీళ్ళకి అక్షరాలు రాలేదని అయితే వేదంలో పెట్టేద్దామండి. అంటే ఇది కూడా లేకపోతే అప్పుడు వేదం. ఎంత దారుణం అండి. అదే వస్తుంది, మాకు పిల్ల వస్తుంది చెప్తాను. అలాగే ఇప్పుడు ఈ పరాజితుడి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి, జయించిన వాడి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆ జయం పొంది సుఖంగా ఆనందంగా నా వశంలోనే అట్టే పెట్టుకున్నాను అనుకునే వాడికి ఓ యుగమైనా ఓ క్షణంలాగా అనిపిస్తుంది. ఈ పరాభవం పొంది తపస్సు చేసుకుంటూ ఎందుకు పనికిరాని వాడి వీడికి ఒక క్షణం ఓ యుగంలా నడుస్తుంది, దినం ఒక యుగంలా నడుస్తుంది అని. ముహూర్తం మాత్రం ఆత్మానం మన్యతే కల్పజీవినం. ఈ కల్పమంతా నేను ఈ బతుకు ఇలాగే బతకాల్సిందేనా, పరాధీనంగా నేను ఇంకా ఎవరూ నన్ను చూసేవాళ్ళు లేక, సరైన టైంకి ఆహారం దొరక్క, ఈ అడవి జంతువుల బాధలు పడి అనేక ఇబ్బందులకు లోనై ఇలా ఈ తపస్సుతో ఈ జీవితం గడిపేయవలసిందేనా అనిపిస్తుంది. వాడు ఎంతసేపు ఉంటాడు అక్కడ, ఓ ముహూర్తం మాత్రం ఉంటాడు. కానీ ఇదే కల్పాంతం, దినం ఒక యుగంలాగా గడిచింది అంటాము. దుఃఖాల సమయంలో తక్కువ సమయం కూడా ఎక్కువ అనిపిస్తుంది. సుఖం పొందేటప్పుడు ఎంతకాలం అనుభవించినా అది చాలా తక్కువ సమయంలో అయిపోయింది అనిపిస్తుంది లోక వ్యవహారం. అలాగా కల్పజీవిగా భావిస్తాట జీవుడు. అంటే పరతంత్రుడైన వాడు, ప్రాప్తార్థ అభిలాష జీవ అప్రాప్త. అంటే పరతంత్రుడైనటువంటి వాడికి అభిలాషలు అయితే ఉంటాయి కానీ అవి ఫలించవు. స్వతంత్రుడైన వాడికి అభిలాషలన్నీ తీరుతాయి. అలాగా తన కోరికలు తీరినవాడు సత్య సంకల్పుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన వాడు పరమేశ్వరుడు అవుతాడు. అవి లేకుండా కించిజ్ఞ, అసమర్థ, అప్రాప్త, అర్థాభిలాష ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ అన్నమాట. వీడికి అన్నీ తెలియదు, ఏమీ చేయలేడు, కోరికలు తీరవు. మనస్సులో కోరికలు అయితే ఉన్నాయి కానీ అవి పుచ్చుకుని తీర్చుకునేటువంటి శక్తి లేదు. వీడి సంకల్పాలన్నీ వస్తూ ఉంటాయి తప్ప పోతూ ఉంటాయి, సంకల్పాలు నెరవేరవు. అలాంటి వాడు జీవుడు.
అన్నీ నెరవేరి అనుకున్నదల్లా సాధించగలిగిన వాడు, అన్నీ చేయగలిగిన వాడు, అందరినీ వశంలో పెట్టుకున్నవాడు ఈశ్వరుడు. ఇవి రెండు నిద్రపోయేటువంటి వాడు పొందేటువంటి భావావేశాలే తప్ప వాస్తవంగా ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే మాట మనం ఒప్పుకోవడం లేదు. జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, అంతా కల్పితం. పరమాత్మనే చూసి జీవుడు అనుకుంటున్నాం, పరమాత్మనే చూసి ఈశ్వరుడు అనుకుంటున్నాం. ఆ ఈశ్వరుడిని ఈ జీవుడు సేవిస్తున్నాడు అన్నీ అబద్ధమే. మనకు వెనకాల శ్లోకాలు చెప్తూ ఉండేవారు మా శాస్త్రులు గారు. ఇద్దరు ఉన్నారట, ఇద్దరికీ గ్రంథం రాదు. ఉభావప్యశ్రుత గ్రంథం ఉభావపు జడాత్మకం, ఇద్దరు ముద్దబయలే. కానీ కాలమహాత్మ ఒకడు గురువు ఒకడు శిష్యుడు అని చలామణి అయిపోతున్నారు లోకంలోనూ. వాడు చెబుతున్నాడు, వీడు వింటున్నాడు అన్నారు, వీడిద్దరికీ రాదు అనేవాడు. అలాగే వాడు ఈశ్వరుడు ఉన్నాడా అంటే అది లేదు, జీవుడు ఉన్నాడా అది లేదు. ఉన్నది పరమాత్మతత్వం ఒకటే. కానీ ఈశ్వరుడు అనుకుంటున్నాడు వాడి కాలం బాగుంది. ఇంతకుముందు రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉంటారు. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చదివితే సాగుతాయా అంటే సాగు. మళ్ళీ కాలం మారితే అప్పుడు వీడి మాటలు చెల్లుతాయి, వాడి మాటలు దుర్బలంగా ఉంటాయి. సహజంగా ఈశ్వరుడు జీవుడు అనేది మన కల్పనే తప్ప ఏమీ లేదు. తథైవ జాగ్రత్తకాలేపి మనోరాజ్యం కరోత్యసౌ కాల నద్యోగ యోగేన క్షీణమాయు తపశ్యతి. స్వప్నంలో జీవభావం చెప్పాం. ఇందాక చెప్పిన కథ అంతా స్వప్నంలో జీవుడు ఈశ్వరుడు యొక్క స్థితిగతి. అంటే ఒక పడుకున్నాడు, కల వచ్చింది, ఆ కళలో నేను రాజుని అనుకున్నాడు. వాడు యుద్ధంలో జయించినట్టుగా ఒకడు అనుకున్నాడు, ఓడిపోయారని ఇంకోటి అనుకున్నాడు. ఆ జయించాను అనుకునేవాడు ఈశ్వరుడండి, ఓడిపోయాను అనుకునేవాడు జీవుడండి అని చెప్పారు. ఇదంతా కలమాటయ్యా. నేను జాగ్రత్త అవస్థలో అడిగాను. నేను కళల్లో మాట ఏమో వద్దు, మనం కళ్ళలో ఉన్న అబద్ధాలను మేము ఒప్పుకున్నాక మళ్ళీ మమ్మల్ని అలాగ మళ్ళీ ఇబ్బంది పెడతారెందుకు? కళ్ళలో పదార్థాలు నిజం కాదు అనేది మాకు నమ్మకమే. కానీ జాగ్రత్త ప్రపంచంలో ఉన్న విషయాల మాట చెబుతున్నాను. ఈ జాగ్రత్త అవస్థలో ఈశ్వరుడు ఎలా ఉంటాడు, జీవుడు ఎలా ఉంటాడు అనే దానికి సమాధానం చెప్పాలి. అస్తి దృష్టాంత, దీనికి కూడా సమాధానం చెప్తున్నారు. జాగ్రత్త దశలో కూడా ఉదాహరణ చూపించచ్చు మీకు. ఎలాగా? ఉదాహరణ ఏంటి అంటే, మేఘఛర్మ అంశుమారీవ మాయయా మోహిత అధికం కించిత్ కర్త చ కించిజ్ఞ లక్ష్యతే పరమేశ్వర. ఒక ఈశ్వరుడు ఉన్నాడు, మాయాపరవశంతో జీవుడు అవుతాడు. ఇలా ఉదాహరణ ఏంటి అంటే, సూర్యభగవానుడు ఆకాశంలో చాలా కాంతితో ప్రకాశిస్తున్నాడు. ఒక మేఘం అడ్డంగా వచ్చింది, మబ్బు పట్టేసినట్టుగా అయిపోయింది, చీకటి. రేపేదో సూర్యగ్రహణం వస్తుంది, అమావాస్య. అప్పుడు సూర్యుడు కనపడ్డాడు. అయితే అంతంత మాత్రాన సూర్యుడు కనపడని వాడు, ఏమి చేతకానివాడు, ప్రకాశం లేనివాడు అని నేర్చుకుంటే అది ఏ న్యాయం అండి? మేఘం కప్పిన సూర్యభగవానుడు సూర్యుడే, కానీ మేఘం చేత కప్పబడిపోయినప్పుడు వాడు అధికంగా మోహింపబడిపోయి ఏమీ శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. కించిజ్ఞ కించిత్ కర్త అనేటువంటి మాట అనిపిస్తుంది. అలాగే ఆ సూర్యభగవానుడు లాంటి వాడు ఆత్మ. మోహం చేత కప్పబడిపోయి అజ్ఞానం చేత లొంగిపోయిన వాడైతే వాడే జీవుడు అనబడతాడు. వాడు కొంచెమే శక్తి ఉంటుంది, కొంచెమే ప్రకాశం ఉంటుంది, అయినా వాడు పరమేశ్వరుడే. ఆ మేఘాలు విడిపోతే వాడి కాంతి స్వచ్ఛంగా కనిపిస్తూనే ఉంటుంది. అలాగే మేఘఛన్న అంశుమాలీవ అని ఉదాహరణ. దృష్టాంతం ఏంటి అంటే, మేఘాలలో చిక్కుకున్న సూర్యుడిలాగా. మేఘాలతో చిక్కుకున్న సూర్యుడు ఎలా అయితే తక్కువ ప్రకాశం కలిగి పెద్దగా కాంతివంతం కాకుండా వాడు అన్ని పనులు చేయలేకుండా ఎలా ఉంటాడో, అలాగే ఈ జీవుడు కూడా మేఘముల చేత కప్పబడిన సూర్యభగవానుడు లాంటి వాడు. అజ్ఞానం చేత ఆవరింపబడిపోయినటువంటి చైతన్యం గలవాడు. అంతే. జీవుడు అనేవాడు వేరేగా ఉన్నాడా అంటే ఏం లేదు. నా జీవో నామ కశ్చిత్ స్వతంత్రోస్తి అనేటువంటి దానికి అభిప్రాయం ఇది. మేఘఛన్నమైన సూర్యుడు వేరేగా ఉంటాడు, మామూలు నిజంగా ప్రకాశించే సూర్యుడు వేరేగా ఉంటారు అని మనం అంటామా? ఇప్పుడు సూర్యుడు ఒకడే. వాడు మేఘాలు కప్పేసినప్పుడు వాడే సూర్యుడు. మేఘాలు లేకుండా బాగా ప్రకాశించి బాగా చితకొట్టేస్తున్న ఎండ కాల్చినప్పుడు అదే సూర్యుడు. ప్రకాశిస్తున్నప్పుడే ఆయన సూర్యుడు అండి, మేఘాల్లో ఉన్నప్పుడు సూర్యుడు కాదండి అంటాము. కానీ వాడి కాంతిలో తేడా కనిపిస్తుంది. అలాగే పరమేశ్వరుడు జీవుడు వేరువేరు కాదు, ఒకడే. మేఘఛన్నమైన సూర్యుడిలాగా జీవభావం కల్పిస్తుంది. యద్యత్కరోతి జానాతి తస్మిన్ పరమేశ్వర రాజా విద్వాన్ స్వసామర్థ్యాది ఈశ్వరోయమి తీర్యతే. తన మనోరథాన్ని తీర్చుకున్నప్పుడు స్వప్న మనోరథాలు జీవ దృష్టాంతాలు చెప్పారు. ప్రకృతంలో జీవుడంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు చూపించాలి కదా. ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తూ
స్వతంత్రంగా చేయగలుగుతారో, ఆ చేస్తున్నప్పుడు తన ఫలితాలను వాళ్ళందరూ పొందుతారో, అప్పుడు వాడు పరమేశ్వరుడు లాగా తన కోరికలన్నీ తీర్చుకోగలిగిన వాడు, అన్నీ చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు వాడైతే వాడే ఈశ్వరుడు అనుకోవాలి. వాడే అన్ని పనులు చేయగలిగిన వాడు, అనుకున్నదంతా నెరవేర్చుకోగలిగిన వాడు, జాగ్రత్త అవస్థలో కూడా వాడే పరమేశ్వరుడు అనుకోండి. జ్ఞానక్రియే శివేనైక్యాత్ సంక్రాంతే సర్వజంతుషు ఈశ్వరత్వం చ జీవానాం సిద్ధం తచ్చక్తి సంక్రమా. అంటే ఈశ్వరత్వం జీవత్వం కూడా ఇతర సాపేక్షంగా చెప్పారు. మాయావశం చేత ఈశ్వరుడుగా మారాడు, అవిద్యకి వల్ల జీవుడుగా తయారయ్యాడు. మాయికం ఈశ్వరత్వం, జీవత్వం అన్య సాపేక్షం. అవి రెండు తీసేస్తే ఆత్మే. ఆత్మకి స్వతసిద్ధమైన ఈశ్వరత్వం లేదు, స్వతసిద్ధంగా జీవభావం కూడా లేదు. మాయతో కలిపిన పరమాత్మతత్వానికి ఈశ్వరుడని పేరు, అజ్ఞానంతో అవిద్యతో కలిపినటువంటి ఆత్మతత్వానికి జీవుడని పేరు అని ఇతర సాపేక్షంగా దీని వ్యవహారం చూపించాం. చెప్పి సర్వాత్మత్వం మరి ఎలా వస్తుంది అని అడిగాడు. జీవత్వము ఈశ్వరత్వము రెండు వేరువేరుగా సమాధానాలు అయ్యాయి. సర్వాత్మత్వం ఎలా వస్తుంది అనే ప్రశ్న ఉందిగా, దానికి సమాధానం చెప్తున్నాడు. సర్వాత్మత్వం అంటే అన్ని ప్రాణుల్లోనూ జ్ఞానము క్రియ అనేవి రెండు ఉన్నాయి. సర్వజంతువుల్లోనూ కూడా జ్ఞానం ఉంది, క్రియ ఉంది. కానీ ఎప్పుడు అవుతుంది? శివేన ఐక్యాత్ సంక్రాంతే. ఉదాహరణకు ప్లగ్లో మనం స్విచ్ వేస్తే, ప్లగ్ కనెక్ట్ చేస్తే ఆయా పదార్థాలన్నీ పనిచేస్తున్నాయి. లైట్ వెలగాలన్నా స్విచ్ వేయాలి, ఫ్యాన్ తిరగాలన్నా స్విచ్ వేయాలి, లేకపోతే ఇంకొక మైక్ పలకాలన్నా స్విచ్ వేయాలి. లోపల ఉండే చైతన్యం కరెంటు. ఈ స్విచ్ వేయకపోతే ఇవి వనవు, ఇవి చేయవు. లైట్ వెలగదు, ఫ్యాన్ తిరగదు, మైక్ పలకదు, ఇలాగనే వేస్తున్నాం. వీటి అన్నిటికీ కారణం కార్యకారిత్వం రావాలి, పనులు చేయాలి అంటే దానితో సంక్రమం ఉండాలి. అలాగే ప్రతి ప్రాణియందు ఓ జ్ఞానము క్రియో పుట్టింది, అది తెలుసుకుంటున్నాడు లేదా పని చేస్తున్నాడు అని అంటే అవి రెండు దాని ధర్మాలు, ఈశ్వర ధర్మాలు. ఆ ఈశ్వరుని యొక్క శక్తి శివేన ఐక్య, ఆ శక్తి సంక్రమం వల్ల ఈ పదార్థములు అన్నిటిలోనూ జ్ఞానము క్రియ అనేవి మనకు అనుభవంలోకి వస్తున్నాయి. అది కనుక దీనిలో తప్పిపోతే, ఎలా అయితే ప్రాణవియోగం చెందినటువంటి శవం కదలలేదు మెదలలేదు అని ఎలా అంటారో, ఆ కన్ను చూడలేదు, అంతకుముందు చూసింది కదా, ముందు చూసింది ఇప్పుడు చూడలేదు, అంతకుముందు మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడలేదు. ఏం తేడా ఏమొచ్చింది? చక్షురింద్రియంలో తేడా వచ్చిందా అంటే లేదు, వాగింద్రియంలో తేడా వచ్చిందా అంటే లేదు. వాడి చెవులు అన్ని ఇంద్రియాలు అవి అప్పుడు ఇప్పుడు ఒకటే. అంతకుముందు ప్రాణ సంబంధం ఉంది, ఇప్పుడు ఆ ప్రాణం పోయింది, అంతే. శివశక్తి యొక్క సమావేశం ఉంటే శివేన ఐక్యాత్ సర్వజంతుషు జ్ఞానక్రియే సంక్రాంతి. ఈశ్వరత్వం జీవానాం సిద్ధం తచ్చక్తి సంగమ. ఈ జీవుడికి కూడా ఈశ్వరత్వం వస్తుంది. ఎప్పుడు ఆ ఈశ్వర శక్తి నీళ్ళు వస్తే వీడు జీవుడు ఈశ్వరుడు అయిపోతాడు. అంచేత ఆ శక్తి యొక్క సంబంధం ఉండడమే తప్ప జీవుడు వేరేగా ఉన్నాడు అనేటువంటి మాట మనం ఒప్పుకోవడం లేదు. అలాగే ఈశ్వర శక్తి సంబంధం జీవుడికి వస్తే జీవుడు కూడా ఈశ్వరుడే అవుతాడు. ఈశ్వరుడే సర్వాత్మ కాబట్టి అన్ని వస్తువులకి, అన్ని ప్రాణులకి, చరాచర జగత్తుకి అందరికీ కూడా సర్వాత్మత్వం సిద్ధిస్తుంది ఎప్పుడు ఆ శక్తి సంగమం వస్తే. ఆ శక్తి మన దగ్గరికి రావాలి అంటే దాన్ని అడ్డగించేటువంటి ప్రతిబంధకాలు పోవాలి. ఈ అజ్ఞానము, పాపము, ఇంకోటో ఏదైనా ఉంటే ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో అప్పుడు మన దగ్గరికి అది రాదు. కరెంట్ షాక్ కొట్టిందండి అంటాం, అబ్జార్బర్స్ ఏదైనా పెట్టుకోవడం లేకపోతే గ్లౌస్ కొడుకును పుట్టుకుంటే షాక్ ఇవ్వదు. ఇదేంటంటే వాడికి ఇచ్చింది నీకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఏం చెప్తున్నాను సమాధానం అని అంటే, ఆ శక్తి మీ దగ్గరికి ప్రసరించడానికి వీలు లేకుండా ఏదో అడ్డం మధ్యలో పెట్టుకుంటున్నాం. అప్పుడు నీకు ఆ శక్తి నీకు దగ్గరికి టచ్ అవ్వట్లేదు. అలా కాకుండా బాడీతో మనం దాన్ని ముట్టుకుంటే సాగిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈశ్వర శక్తి మన దగ్గరికి వస్తుంది. అది నెగిటివ్గా ఉదాహరణ అనుకోండి. మనకి పాజిటివ్ లైట్లోకి ఆలోచించుకోవాలి అంటే ఈశ్వరుడు ఉండే శక్తి మన మీద ప్రసరించాలి అని అంటే మనలో అహంకారం పోవాలి, మనలో ఉండే కర్తృత్వాభిమానం పోవాలి, మనమే మన పనులు చేసుకుంటాము అనేటువంటి ఆ నమ్మకం పోవాలి. మనందరం పరాధీనంగా ఉన్నాము, ఆయన్నే నీవే తప్ప ఇతర పరందరుగను అనే పరిస్థితి వస్తే ఆయన శక్తి మనలో సంక్రమిస్తుంది. మన అహంకారం మనకు అడ్డుతోంది, మన అజ్ఞానం మనకు అడ్డుతోంది. ఈ అజ్ఞానము, అహంకారము మొదలైనటువంటి దోషాలన్నీ తొలగిపోతే ఈశ్వర శక్తి మనలో సంక్రమిస్తుంది. అప్పుడు ఆయన మనం ఒకటే అవుతాం. ఆయన ఈశ్వరుడు, మనము ఈశ్వరుడు. మనం జీవులను ఎప్పుడు అనుకుంటున్నాం అనంటే మన తాలూకు
ఈ అహంకారాదులు, కామక్రోధాదులు, రాగద్వేషాదులు ఇవన్నీ మన దగ్గర పెట్టుకున్నంత కాలం మనం జీవుడు అనుకుంటాం. మన అజ్ఞానంలో ఉండి దుర్గుణాలకి వశమైపోతే, మనం కర్తృత్వ అహంకారాదులతో కూడి ఉంటే అప్పుడు మనం జీవుడు అనుకుంటున్నాం. ఆ ఈశ్వర శక్తి దీనిలో సహకరిస్తే అప్పుడు ఇవన్నీ కూడా జీవభావం పోయి ఈశ్వరత్వం స్పష్టంగా వ్యక్తమవుతుంది. అయం ఘట అయం పట ఇత్యేవం ధానాప్రతీతిషు అర్కప్రభేవ జ్ఞానం స్వయమేవ ప్రకాశతే. ఇక జ్ఞానము క్రియ ఉంది కదా, ఈ జ్ఞానక్రియలు కూడా జీవులు చాలా ఉన్నారన్నారు కదా, అనేక వస్తువులు ఉన్నాయి, వీటిల్లో అనేక రకాల జ్ఞానాలు ఉంటాయా, అనేక క్రియలు ఉంటాయా, లేదా ఒకటేనా అని అంటే దానికి ఉదాహరణ, ఇది ఘటము అంటే ఒక కుండ, తర్వాత పక్కనలో వస్త్రం, లేదా ఇంకో పాత్ర, ఇంకోటి ఇంకో వస్తువు రకరకాల వస్తువులు పెట్టాం. సూర్యకాంతి వీటి మీద అన్నిటి మీద పడింది. అప్పుడు కుండ మీద పడే సూర్యకాంతి వేరు, వస్త్రం మీద పడే సూర్యకాంతి వేరు, ఆ పక్కన ఉండే చాప మీద పడే సూర్యకాంతి వేరు, ఇక్కడ బెంచ్ మీద ఉండే సూర్యకాంతి వేరు అంటాము. అర్కప్రభ ఏ వస్తువుల మీద పడినా అదంతా ఒకటే కదా, సూర్యప్రభ, సూర్యకాంతి. వస్తువులు వేరువేరుగా ఉన్నా వాటి మీద ప్రసరించిన సూర్యకాంతి ఒకటే. అది సూర్యకాంతి లాంటిది జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు విభిన్నములు కాదు, వస్తువులు విభిన్నాలుగా ఉంటాయి, జ్ఞానం మాత్రం ఒకటే ఉంటుంది. నోదేతి నాస్తనేతి ఏక సంవిదేక స్వయం ప్రభ అని పంచదశలో విద్యార్థి స్వామి వారు చెప్తారు. జ్ఞానానికి పుట్టుక లేదు, నాశం లేదు, వస్తువులు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదే జ్ఞానం ఒకటి, వస్తువులు రకరకాల, వస్తువులకు భేదాలు ఉన్నాయి కానీ జ్ఞానానికి భేదం లేదు. అయం ఘట అనేది జ్ఞానమే, అయం గౌహ అనేది జ్ఞానమే, అయం మనుష్య అనేది జ్ఞానమే. అన్ని వస్తువులు ఏదైనా ఇది ఫలానా వస్తువు, ఇది ఫలానా వస్తువు, ఇది ఫలానా వస్తువు అని 100 లిస్టు పెట్టాము. అన్నీ జ్ఞానాలే కదా. జ్ఞానంలో తేడా ఏముంది, వస్తువుల్లో తేడా ఉంది కానీ జ్ఞానంలో తేడా ఏముంది. అలాగే జ్ఞానం ఒకటే, అది స్వప్రకాశం, దాని ఏంటి ఏకట. వస్తువులకి ప్రకాశం పరాపేక్షం అంచేత దాని గురించి చెప్పి స్వజ్ఞానం స్వస్య దృష్టి స్వరూపభూతం జ్ఞానం స్వయమేవ ప్రకాశతే. ఇది సిద్ధాంతం. జ్ఞానం నచేత్ స్వయం సిద్ధం జగదంధం తమో భవే నచేదస్య క్రియా కాచిత్ వ్యవహార కథం భవే. జ్ఞానము క్రియ ఇవన్నీ ఉన్నాయా అసలు లేవా? జ్ఞానము క్రియ అనేది స్వప్రకాశములుగా ఒప్పుకుంటున్నాము అన్నాడు. అది ఒప్పుకోకపోతే అసలు ప్రపంచ వ్యవహారమే కుదరదు, జగత్తంతా అంధకార బంధనం అయిపోతుంది. ఎందువల్ల ఈశ్వరుడు కర్త అనే వ్యవహారం కావాలనుకోండి, అప్పుడు ఒక క్రియ కావాలి. అలాంటివి జీవుడికి కర్తృత్వం చెప్పాలన్నా ఒక క్రియ కావాలి. జీవుడి ఎందుకు కూడా నేను పని చేస్తున్నాను అన్నాను. నేను పని చేస్తున్నాను అంటే నేను చేసే పని ఏమిటో చెప్పాలి. నేను చదువుతున్నాను, నేను చూస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను వింటున్నాను, రకరకాల పనులు చెప్తున్నాను. ఈ క్రియ అనేది ఒకటి ఉంటే కదా జీవుడికి క్రియాశీలత్వం వచ్చేది. అలా కాకుండా ఈ వ్యవహారం సిద్ధించాలి అంటే జీవుడి ఎందుకు క్రియ లేకపోతే ఎలాగా? ఈ క్రియ పరమేశ్వరుడి ఎందు ఉండే క్రియ దీని ఎందు భాషిస్తోంది. అంచేత జ్ఞానం, ఈశ్వరుడికి జ్ఞానం క్రియలు ఉంటాయి, అవన్నీ కూడా ఒప్పుకోవాలి. వాళ్ళ ప్రశ్న ఏమిటి అని అంటే, ఈశ్వరుడు అనేటువంటి వాడికి మూర్తి లేదు, ఆకారం లేదు, వాడి క్రియ ఎలా ఉంటుంది? శాస్త్రీయమైన పరిభాషలో తర్కం వాళ్ళు ఏం చెప్తుంటారంటే, క్రియాశ్రయమైనవి మూర్త ద్రవ్యములు అని నియమం. మూర్త ద్రవ్యాలకే క్రియ ఉంటాయి, భూతాలకి క్రియలు ఉండవు. ద్రవ్యాల్లో ఇప్పుడు పృథివీ, జలం, తేజస్సు, వాయువు ఉన్నాయనుకోండి, వీటిల్లో పనులు క్రియలు ఉంటాయి. ఆకాశము, కాలము, దిక్కు ఇలాంటివన్నీ ఉండి విభుద్రవ్యాలు. విభుద్రవ్యాల్లో క్రియ ఎక్కడ ఉంటుంది? శాస్త్రం తర్కం వాళ్ళు ఏం చెప్తారంటే, పరాపరత్వ ద్రవత్వ క్రియా వేగాశ్రయా అమీ. ఈ పంచ భూతం ఇవన్నీ కూడా చత్వారో భూతవర్గా విశేష గుణయోగిన, వాటి ఎందుకు క్రియలేదు. మూర్త ద్రవ్యాల ఎందే క్రియ ఉంటుంది. అసలు మూర్త లక్షణమే క్రియాశ్రయత్వం, మూర్తత్వం అని చెప్తూ ఉంటారు వాళ్ళు. మరి ఆత్మ ఈశ్వరుడికి మూర్తి లేదు కదా, మూర్తం కాదు కదా, వారి క్రియలా ఉంది అని అడిగి, ఈశ్వరుడు ఎందుకు క్రియ లేదు అంటే అమూర్తుడికి క్రియ లేకపోతే ఈశ్వర కర్త అనే వ్యవహారం అలా. ఈశ్వరుడే ఇన్ని పనులు చేస్తున్నాడు, బింబ రచన ఈశ్వరుడు చేస్తున్నాడు అనే మాట అర్థం ఏమిటి అని అంటే, అది ఉన్నట్టుగా అనిపిస్తుంది. అమూర్తమైన క్రియను ఒప్పుకోవాలి. ఆ క్రియ ఎలాంటిది అని అంటే దానికి సమాధానం చెప్తున్న క్రియానామ పరిస్పంద పరిణామస్వరూపిణి స్పందమానే బహిర్జ్ఞానే తదంకురవత్ ఉద్భవే. ఉత్పాద్య ప్రాప్య సంస్కార్య వికార్య ఉపాశ్రయ క్రియా కరోతి గచ్చతి ఉన్మారష్టి క్షిణత్తి ప్రతీయతే.
కార్యములు, క్రియల యొక్క తేడాలు ఏమేమిటి అనే దాని గురించి కర్మలు ఎన్ని రకాలో వాటిని బట్టి క్రియలు ఎన్ని రకాలు మారుతాయి. ఉత్పాద్యమైన కర్మ అని అంటే ఉత్పాద్యం అంటే పుట్టింపబడేది, వికార్యం అంటే మార్పు చెందబడేది, నిష్పాద్యం అలాగే సంస్కార్యం సంస్కరింపబడేది అనే వస్తువులు ఉన్నాయనుకోండి. సంస్కార్యమైన కర్మ అంటే దీన్ని మనం సంస్కరిస్తాము, ఇది సంస్కరింపబడే వస్తువు అని ఎప్పుడైతే అన్నామో సంస్కారము అనేటువంటి ఒక క్రియ ఉంది. ఈ క్రియ లేకపోతే అది సంస్కార్యమైన కర్మ కాదు. అలాగే వికారము అనేటువంటి క్రియ లేకపోతే వికార్యమైన వస్తువు కాదు. ఉత్పాద్యము అంటే ఉత్పత్తి అనే క్రియ లేకపోతే అది ఉత్పాద్యం ఎలా అవుతుంది? పుట్టుకే లేకపోతే అది పుట్టే వస్తువు ఎలా అవుతుంది? మార్పు చెందకపోతే అది మారబడే వస్తువు ఎలా అవుతుంది? అలాగే సంస్కారం అనేదే లేకపోతే సంస్కరింపబడే వస్తువు ఎప్పుడు వస్తుంది? అందుచేత ఉత్పాద్యము ప్రాప్యము అంటే పొందబడేది. ఇలాంటి క్రియా కార్యములు చూపించి క్రియ అనేటువంటిది ఒకటి ఒప్పుకుంటున్నాము. పరిస్పంద రూపమైన క్రియ. అది ఎలా ఉదాహరణ అనేది కరోతి అని. కరోతి అంటే చేస్తున్నాడు, చేస్తున్నాడు అంటే తయారు చేస్తున్నాడు. ఘటం కరోతి, ఘటం తయారు చేస్తున్నాడు. అంతకుముందు మట్టి ఉంది, దాన్ని ఇప్పుడు కుండగా ఒక ఆకారం ఇచ్చి దాన్ని కుండగా తయారు చేస్తున్నాడు. ఆ ఘటము అనేటువంటిది ఉత్పాద్యమైన వస్తువు. అప్పుడు కరోతి అనేది క్రియ ఒకటి ఉంది అని. అలాగే ఉన్మార్ష్టి అంటే బాగా తుడుస్తున్నాడు, మార్జనైన సంస్కరవతి. ఉన్మార్ష్టి మృదుధాతువుకి సంస్కారం మార్జనం అంటాం. ఉన్మార్ష్టి అంటే దాన్ని శుద్ధి చేస్తున్నాడు, తుడుస్తున్నాడు అని అంటాం. అంటే సంస్కరిస్తున్నాడు. అంచేత కర్మకారక వ్యాపారములు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి క్రియలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తోంది. శివ బ్రహ్మాదిదేహేషు సర్వజ్ఞ ఇది భాసతే దేవతిర్యం మనుష్యేషు కించిజ్ఞ తారతమ్యత. అది శివుడు ఒకడే పరమాత్మ. శివ అనే మాటలు శివం అద్వైతం అని, అద్వైతం ఆత్మతత్వం అనే దానికి శివ అని అర్థం. శివుడు అనేటువంటి ఒక షేపును అంగీకరించి కైలాసవాసి, మూడు కళ్ళు గలవాడు, వృషభ వాహనుడు, త్రిశూలధారి అని పెట్టామనుకోండి, ఆయనే కల్పితమే మన దృష్టిలో. శివుడు విష్ణువు ఇవేం లేరు, ఆత్మ ఒకటే ఉంది. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. శివశబ్దానికి ఆత్మతత్వం అర్థం. అదే ఆత్మ బ్రహ్మాది దేహముల యందు సంక్రమించినప్పుడు అది సర్వజ్ఞము అనేటువంటి వ్యవహారాన్ని పొందుతుంది. వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు, అన్నీ చేయగలిగిన వాళ్ళు దేవతలు. అదే కాకుండా ఇంద్రాది దేవతల దగ్గరకు వచ్చి ఇంద్రాది శరీరాల్లో చేరిన ఆత్మతత్వం, లేదా తిరియక్ ప్రాణుల్లో చేరేటువంటి ఆత్మతత్వం, లేదా మనుష్యుల్లో చేరిన ఆత్మతత్వం. ఇప్పుడు వీటిని అన్నింటినీ కించిజ్ఞములు అంటున్నారు. అంటే దీనిలోనూ దానిలోనూ ఒకటే. సీమ దగ్గర నుంచి ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అంటాం కదా, బ్రహ్మాది పీలిగా పర్యంతం ఉండే ఆత్మతత్వం ఒకటే. దాంట్లో కొంతమందిని సర్వజ్ఞులు అంటున్నాం, కొంతమంది కించిజ్ఞులు అంటున్నాం, దానిలో కూడా ఇంకా బిలోగ్రేడ్ అంటున్నాం, లేక ఇంకా అధమాధములు అంటున్నాం, లేదా కొన్ని మధ్యమ శరీరాలు అంటున్నాం, కొన్ని ఉత్తమ శరీరాలు అంటున్నాం. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే తారతమ్యాన్ని బట్టి వస్తున్నాయి. దానిలోనే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మాది దేహముల యందుండే శివుడు సర్వజ్ఞుడుగా ప్రకాశిస్తూ ఉంటాడు. మనుష్య శరీరాల్లో ఉన్నప్పుడు కించిజ్ఞుడై ఉంటాడు. ఇవన్నీ ఒకటేనా అంటే తారతమ్యంతో ఉంటాడు. మనుష్య శరీరం తిరియక్ శరీరాల కంటే మనుషులు గొప్పవాడు, మనిషి కంటే దేవ శరీరాల్లో ఉన్నవాడు గొప్పవాడు, వాడికంటే బ్రహ్మాది దేహాల్లో ఉన్నప్పుడు ఇంకా ఉత్తమోత్తముడుగా ఉంటాడు. ఆయన సర్వజ్ఞుడు కదా అని వీళ్ళందరూ సర్వజ్ఞులు కాదు. అలాగే తిరియక్ జంతువులకి అసలు జ్ఞానం లేదు కదా అని మనిషికి లేదా అంటే దానికంటే కొంచెం బెటర్ అండి. వీటికంటే దేవతలు బెటర్, దానికంటే బ్రహ్మాది దేవతలు ఇంకా బెటర్. అసలు అంత సర్వజ్ఞత్వం ఎక్కడుంది? శివస్వభావంలో ఉంది. ఆయనే దీనిలో వచ్చినప్పుడు మలినంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే ఉపాధిని బట్టి కాంతి బాగానే ఉంటుంది. మంచి అద్దం, స్వచ్ఛమైన అద్దంలో అయితే ప్రకాశిస్తే దాని కాంతి స్పష్టంగా ఉంటుంది. అది చాలా రోజులు ముట్టిపోయి దుమ్ము దోహరతో ఉండే అద్దంలో కాంతి వస్తే అది కొంచెం డైల్యూట్ అయిపోతుంది, బాగా స్వచ్ఛంగా ఉండదు. కాంతిలో తేడా ఏముంది? కాంతే. ఆ కాంతి మంచి కెమెరాతో తీసిన ఫోటోకి, ఏదో డబ్బాడొక్క కెమెరాతో తీసిన ఫోటోకి తేడా వస్తుందా రాదా? మనుషుల్లో తేడా ఏముంది? మనిషే. కానీ ఫోటోగ్రఫీలో ఆ నెగిటివ్లో ఉండేటువంటి కెపాసిటీని బట్టో, లేక కెమెరాలో ఉండే కెపాసిటీని బట్టో దానికి ప్రింట్లో తేడా వస్తుంది. మంచి గ్లేజింగ్గా ఉంది అంటే ఒకడు, లేదా నూనెలో ముఖం చూసుకుంటాం. నూనెలో ముఖం చూసుకుంటే జిడ్డుగా ఉంటుంది, కత్తిలో ముఖం చూసుకుంటే పొడుగ్గా సన్నగా ఉంటుంది, లేదా మణిలోనూ అయితే 4 ముక్కలుగా ఉన్న మొహంలో చూసుకుంటే మొహంలో ఘాట్లన్నీ కనిపిస్తాయి. స్టీల్ కంచంలో వెనకాల చూసుకుంటే పెద్ద ఇంత బొమ్మ కనిపిస్తుంది, చిన్న మొహం పెద్దదిగా కనిపిస్తుంది. స్వచ్ఛమైన అద్దంలో చూసుకుంటే ఉన్నతున్నట్టుగా కనిపిస్తుంది.
దానిలో ఉపాధుల్లో ఉండేటువంటి భేదాల వల్ల తేడాలు వస్తున్నాయి కానీ ముఖంలో తేడా లేదు. ముఖం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. అలాగే శివస్వరూపానికి తేడా లేదు. బ్రహ్మాది దేహాల్లో ఉండే శివుడిని సర్వజ్ఞుడుగా అనుకుంటాం. దేవతాది శరీరాల్లో ఉన్నప్పుడు కూడా దానికంటే తక్కువ స్థాయిలో ఉండే జ్ఞానం ఉంది అంట. తిరియక్ శరీరాల్లో ఉండే జ్ఞానం లేనట్టుగా కనిపిస్తుంది. మనుష్య శరీరంలో మాదిరిగా జ్ఞానం ఉన్నట్టుగా కనిపిస్తుంది. జరాయుజ అన్నజశ్చైవ స్వేదజ పునరుద్భిద ఏతే చతుర్విధ పూర్వక్రమశ న్యూనవృత్తయ. తర్వాత క్రమక్రమంగా జరాయుజములు, అండజములు, ఉద్భిజ్యములు, స్వేదజములు అని జంతువుల యొక్క స్వభావాలు. అంటే పుట్టే ప్రాణులు ఎలా ఉంటారు అని అంటే స్త్రీ పురుష సంపర్కం వల్ల మావితో పుట్టేటువంటి జంతువులు, తల్లి గర్భంలో కడుపు పుట్టేటువంటి వాళ్ళు యోనిజ శరీరాలకు జరాయుజులు అని పేరు. అలా కాకుండా అండజ అంటే గుడ్లుతోంచి కోడి లేకపోతే పాములు ఇలాంటివన్నీ ముందు గుడ్డుగా ఉండి గుడ్డులోంచి బయటకు వచ్చే ప్రాణులు అండజములు. క్రిమికీటకాదులు ఉంటాయి కొన్ని, చెమటలోంచి పుట్టేటువంటి నేలు, నల్లులు, పేలు మొదలైనవి, అవి ఒకటి. ఉద్భిజ్యములు అంటే నేలలోంచి వచ్చేటువంటి లతలు మొదలైనవన్నీ నేల చీల్చుకుని బయటకు వస్తుంది. ఇలాగ ప్రాణులు ఉన్నాయి. వీటిల్లో మాతాపితరుల యొక్క ఆత్మసంభావులుగా పుట్టేటువంటి మనిషికి ఉండే జ్ఞానం అండజములైన వాటికి ఉండదు. వాటిల్లో కూడా కొంత ఉండొచ్చు దానిలో, కానీ పేలు, నల్లులు అంటే వాటికి ఇంకా తగ్గిపోయి, ఉద్భిజ్యములకి ఇంకా తగ్గిపోయి. తారతమ్యంలో తేడా. ఇవన్నీ ప్రాణిపోటే, అన్నీ పుట్టేవాళ్ళే. కానీ బ్రహ్మాది స్తంభ పర్యంతంలో ఉండేటువంటి జ్ఞానాలన్నీ కూడా ఒక్కొక్క చోట ఆ శరీరంలో ఉండేటువంటి తేడాలను బట్టి కొంత తక్కువ జ్ఞానమని, కొంత ఎక్కువ జ్ఞానమని ఈ రకమైనటువంటివి కనుక చెప్తున్నారు. కానీ సాక్షాత్ కర్తృ అనవచ్ఛిన్న ప్రకాశే పరమాత్మని ఈశ్వరత్వం అనేది మాయామయత్వం చెప్పి దానికి ఉపసంహారం కోసం ఏం చెప్తున్నారు అంటే అనవచ్ఛిన్నమైన ప్రకాశం గలవాడు పరమాత్మ. కానీ అంటే అనవచ్ఛిన్న అంటే అంతులేని, నిస్సీమ మహిమ అంటామే. అంతులేని ప్రకాశం, దానికి హద్దు లేదు, లిమిట్లెస్, అన్లిమిటెడ్గా ఉండే ప్రకాశం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క స్వభావం. అది కొంచెం తగ్గిపోయి కించిత్ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటే అది జీవుడుగాను, తిరియక్ జంతువులుగాను, ఇంకా హీనకోట్ల ప్రాణుల్లోనూ ఇలా కానీ కనిపిస్తూ ఉంటాయి. దాన్నే ఉపనిషత్తులు, రుద్రాధ్యాయము ఇవన్నీ కూడా దీన్నే వివరించేవి. అనురణీయాం మహతో మహీయాం ఇది వేదవాక్ రుద్రోపనిషదప్యేవం స్తౌతి సర్వాత్మకం శివం. మనం ప్రశ్న ఏంటి? సర్వాత్మకత్వం కథమ్మని అడిగాడు. సర్వాత్మకత్వం, ఈశ్వరుడికి సర్వాత్మకత్వం చెప్పిందండి రుద్రాధ్యాయం. వాళ్ళు దొంగలు నువ్వే, దొంగల్ని కాపాడేవాడు నువ్వే, ఆవులు నువ్వే, గేదెలు నువ్వే అని రకరకాలుగా రుద్రాధ్యాయంలో అన్నీ పరమేశ్వర స్వరూపము అని చెప్పారు. దానిలో ఏమి తేడా లేదు, దేన్ని వదిలిపెట్టలేదు. అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. రుద్రాధ్యాయంలో మొదటి 2 అనువాకాలు వదిలేస్తే ఆ తర్వాత దగ్గర నుంచి అంతా కూడా రుద్రం మొత్తం అంతా అప్పుడు సర్వప్రపంచం స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తు పరమేశ్వరుడే అని చెప్పడం కోసమే పుట్టింది. చివరి ఫలశ్రుతి ద్రాప్యానుదస్పతి దగ్గర మాత్రం ప్రార్థన మాత్రం. ఈ మధ్యలో ఉండేటువంటి సుమారు 8-9 అనువాకాలు అన్నీ కూడా రుద్రోపనిషత్తులో ఏం చెప్పారు? ఈశ్వరుడు సర్వస్వభావము అనేటువంటి మాటే చెప్పారు, సర్వాత్మకత్వం చెప్పారు. అలాగే అనోహ అనీయా అంటే చిన్నవాటిలో అన్నిటికంటే చిన్నవాడు పరమాత్మ, పెద్దవాటి అన్నిటికంటే పెద్దవాడు పరమాత్మ అని చెప్పింది ఉపనిషత్తు, నారాయణోపనిషత్తు. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పి దాని అర్థం ఏంటి? పెద్దల్లో పెద్దవాడైతే చిన్నవాళ్ళు చిన్నవాడగా అవుతాడు అంటే చిన్నవాడు ఆయనే, పెద్దవాడు ఆయనే అంటే సర్వం ఆయనే అని అర్థం. మొత్తం మీద డెడ్ ఎండ్స్ లిమిట్ అంటే 2 బాగా ఉత్తరావధి పూర్వావధి 2 చెప్పి ఇంతకంటే చిన్నది లేదు, అంతకంటే పెద్దది లేదు. ఇది పరమాత్మ, అది పరమాత్మే అంటే సర్వం పరమాత్మ స్వరూపమే అని చెప్పినట్టే. అందుచేత చిన్నవాటి కంటే అన్నిటికంటే చిన్నవాడు పరమాత్మ, పెద్దవాళ్ళు అన్నిటికంటే పెద్దవాడు పరమాత్మ, మధ్యలో ఉన్న వస్తువులన్నీ పరమాత్మే అనేది నారాయణోపనిషత్తులో చెప్పే అనోరణీయాలనే అనువాదంలో కానీ రుద్రాధ్యాయంలో కానీ ఈశ్వర ఆత్మన సర్వాత్మత్వం అనేది స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి సర్వాత్మత్వం జీవుడికి సర్వాత్మత్వం వస్తుంది. జీవుడు ఈశ్వరుడే. ఈశ్వర శక్తి వీడిలో సంక్రమించినప్పుడు వీడు ఈశ్వరుడే అవుతాడు. జీవభావం ఈశ్వరభావం కల్పితముడు. కాబట్టి మనం మొదట్లోకి వచ్చే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ నమః అనేటువంటి మాట మొట్టమొదట్లో చెప్పుకున్నాం. ఆత్మ సమర్పణం, తన్ని తాను సరెండర్ చేసుకుంటూ నేను నీకు అన్ని విధాలా వంగి ఉన్నాను, నీవే చాలా ఉత్కృష్టుడివి, నీకంటే అన్ని రకాల నేను తక్కువవాడిని, చిన్నవాడిని, నేను నీకు దాసుడిని, శరణు వేడుతున్నాను
నిన్ను నేను సమర్పించుకుంటున్నాను అనేటువంటి మాటతో ఆత్మేతి మూర్తిభేద అని చెప్పారు. ఆ ఆత్మస్వరూపమే ఈశ్వరుడని, గురువని, తానని మూర్తిభేదములతో భిన్నంగా కనిపించిన వాస్తవంగా మాత్రం ఒకటే. ఆ ఒకటే అయిన ఆత్మతత్వానికే దక్షిణామూర్తి అని పేరు పెట్టాము. ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. ఈ మూర్తిత్రయం చేత భేదాలు ఉన్నాయి. దాని ఆ భేదాలన్నీ తొలగించేస్తే ఆకాశ స్వరూపంగా ఉండేటువంటి ఆత్మ. ఘటాకాశం, మఠాకాశం అని పేరు పెట్టామనుకోండి. ఘటాకాశం వేరు, మఠాకాశం వేరు. ఈ ఘటము మఠము పేరు తీసేస్తే ఆకాశం మాత్రం ఒకటే. ఉపాధి పరిచ్ఛిన్నమైన వస్తువులు భిన్న భిన్నములుగా ఉంటాయి. ఎప్పుడైతే ఉపాధిని తొలగించేసేస్తారో అపరిచ్ఛిన్నమైన ఆకాశం ఒకటే. అలాగే వ్యోమవత్ వ్యాప్త దేహ, వ్యోమ అనే అర్థానికి ఆకాశము అని అర్థం. ఆకాశము వలె అంతటా నిండి ఉన్న ఆకాశవత్ సర్వగత నిత్య. ఆకాశము దేనికి కూడా పోలిక చెప్తారు అంటే ఆకాశం లేని చోటు ఉండదు, ఆకాశం లేని కాలం ఉండదు. దేశకాలములతో పరిచ్ఛిన్నం కాదు ఆకాశం. ఆకాశానికి దేశ పరిచ్ఛేదం కానీ కాల పరిచ్ఛేదం కానీ లేదు. అలాగే ఆత్మకి కూడా దేశకాల పరిచ్ఛేదాలు లేవు. త్రివిధ పరిచ్ఛేద రహితమైనటువంటి నిత్యమైన సర్వవ్యాపకమైన ఆత్మతత్వము అది ఈ మూడు రూపాల్లో మనకి దర్శనమిస్తోంది. ఈ మూడు రూపాల్లోనూ భేదాన్ని పొందినట్టుగా ఉన్నా మూర్తి భేదమే తప్ప వస్తువుకి భేదం లేదు. ఈశ్వర శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఈశ్వరుడు, గురు శరీరంలో ఉన్నప్పుడు గురు రూపంలో ఉన్నప్పుడు గురుమూర్తి, నేను జీవుడిగా ఉన్నప్పుడు నేను. కానీ ఈ మూడు తీసేస్తే అంతా ఒకటే. ఆ వ్యోమవద్ వ్యాప్తదేహుడైనటువంటి సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మమూర్తికి నమస్కారం చేస్తున్నాను అనేది మొదటి శ్లోకానికి అర్థము అని సురేశ్వరాచార్య వారు వివరించారు. ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర అర్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే ప్రథమోల్లాస సంగ్రహ. ఈ మొదటి శ్లోకానికి వివరణ ఈ రకంగా ఇచ్చారు. దీంట్లో ఏం చెప్పినట్టయింది? మాయా అనేటువంటి దాని చేత బహి ఉద్భూతమేవ దర్శన్ అనే మాట ఉంది. మాయాకల్పిత మాతృకాముఖ ముషా ద్వైత ప్రపంచాశ్రయ అని మధుసూదన సరస్వతి స్వామి వారు చెప్పారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యం ఆత్మని మాయయా, మాయ చేత బయట ఉన్నట్టుగా కనిపిస్తోంది అన్నారు. అంటే ఆత్మని మాయ చేత అధ్యస్తత్వం అంటే ఈ ప్రపంచమంతా మాయ చేత ఆత్మయందు అధ్యస్తమైనది అని చెప్పారు. ఇప్పుడు ఇతర శాస్త్రజ్ఞులు వస్తున్నారు, ఇది తప్పు, మాయావాదం తప్పు, అధ్యస్తత్వం తప్పు, ప్రపంచం పుడుతోంది, ప్రపంచం పరమాణువుల వల్ల పుట్టింది అని వైశేషకులు అంటున్నారు. ప్రపంచం సాంఖ్య సమ్మతమైన ప్రధాన కారణవాదం చెప్పి ప్రధానం వల్ల ప్రపంచం పుట్టింది అని సాంఖ్యులు అంటున్నారు. ఇవన్నీ మాకు అనుభవసిద్ధంగా శాస్త్రజ్ఞులందరూ చెబుతూ ఉంటే ఏదో మాయ చేత అధ్యస్తమని మాయ చేసి మాట్లాడతారు ఏంటంటే ఈ మాయ మాటలు మాకు వద్దు అనేది ప్రశ్న వచ్చిందన్నమాట. మాయావాదం నేను ఒప్పుకోవట్లేదు. ఎందువలన విశ్వం అనేది ఆత్మని అధ్యాసము అసత్యము అంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది? అసత్వోపాదకం కాదు. దానివల్ల ఉత్పాదన ఏంటి అంటే వాళ్ళ మతాలన్నీ చూపించుకుంటే అప్పుడు వాళ్ళ మతాల్లో ఉండే సంగ్రహాన్ని అంతటినీ కూడా రాస్తున్నారు ఆయన. ఇంకైతే నేను మొదట్లో చెప్పాను మీకు శ్లోకాలు 10 శ్లోకాలు చెప్పడానికి ఇంత పుస్తకం ఎందుకండి, ఇన్నేళ్ళు సాగతీస్తారు ఎందుకండి అంటాం. అంటే ఆ శ్లోకం అనేది ఆలంబనం. ఆ శ్లోకంలో అట్టే పెట్టుకుని శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని ఆయన చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి ఇతర దర్శన ఖండనం చేస్తూ ప్రపంచానికి కారణం ఏది, పరమాణువుల వల్ల ప్రపంచం ఏర్పడింది అనే వైశేషిక మతం తప్పు, ప్రధానం వల్ల జగత్తు ఏర్పడింది అనే సాంఖ్య మతం తప్పు, మాయ చేత అధ్యస్తము పుట్టలేదు కానీ పుట్టినట్టు ఉన్నట్టుగా అనిపిస్తోంది అని వివర్తవాదాన్ని సమర్థించాలి. అవన్నీ శ్లోకాలు ఎక్కడ ఉంటాయి? శ్లోకం ఆలంబనంగా తీసుకుంటారు, తను చెప్పదగిన శాస్త్రీయ సిద్ధాంతాలన్నీ చెప్పేస్తారు. ఇప్పుడు ఈ రెండో శ్లోకానికి అవతారికలో వాళ్ళు ఏం చేస్తారు? ఉపాదానం ప్రపంచస్య సంయుక్త పరమాణవ మృదన్వితో ఘట తస్మాత్ భాసతే నా ఈశ్వరాన్విత. మృత్తు అంటే మట్టి ఉంది, మట్టిలోంచి కుండ తయారైంది. ఇవి రెండు మనకి కళ్ళలో కనిపిస్తున్నాయి. మట్టిలో కుండ పుట్టింది అంటే దీన్ని ఈశ్వరుడు అంటారు ఏంటండి, మాయ అంటారేంటి? ఈశ్వరుడు లేదు, మాయ లేదు, మట్టి కట్టలేదు, ఏం లేదు. ఈ మట్టే దీనిలో ఉండే పరమాణువులు పరస్పరం కలిస్తే ఒక రకమైన ఆకారం ధరిస్తే అది కుండగా తయారైంది. కుండ పుడుతోంది, ఆరంభవాదం. కుండ అనేది పుట్టుక మనకు తెలుస్తోంది. మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఎంతో కష్టపడి మనం ఇన్ని డబ్బులు పెట్టుకుని ఇంతమంది మేస్త్రులను మెయింటైన్ చేసి
చచ్చి చెడి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం కట్టుకుంటే ఇదంతా మాయండి అంటే ఎవరు నమ్ముతాడండి? ఇదంతా మాయ. మనం కళ్ళారా చూసుకుంటున్నాం. ఇంత ప్రయత్నం చేసి మనం తయారు చేసే వస్తువుల్ని ఇవి తయారవ్వలేదండి, లేవు, పుట్టలేదు అని అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఇదంతా మాయండి అంటే వైశేషికులు ఒప్పుకుంటారా? అంటే వాళ్ళ మతాన్ని ముందు ప్రారంభం చేస్తున్నారు అన్నమాట. అత్ర వైశేషికా మన్యంతే ప్రపంచస్య కార్యద్రవ్యాత్మకస్య పరస్పరం సంయుక్తా పరమాణవ నిరవయవా పరమ సూక్ష్మద్రవ్య విశేషా ఉపాదానం ఆశ్రయ విశేష. వాళ్ళ మతం ఏంటి అంటే ప్రతి ప్రపంచంలోనూ ప్రతి వస్తువు పరమాణువుల వల్లే తయారవుతుంది. కొన్ని పరమాణువులు కలిస్తే ఒక వస్తువు పుడుతుంది, మరికొన్ని పరమాణువులు కలిస్తే ఇంకో వస్తువు పుడుతుంది, ఇంకో కొన్ని రకాలైన పరమాణువులు కలిస్తే మరో వస్తువు పుడుతుంది. అన్ని వస్తువులకి మూల కారణం పరమాణువులే. ఉపాదానము అనే మాట, ఉపాదానము అంటే ముడి సరుకు అని అర్థం. దేనిలోంచి ఈ వస్తువు పుడుతుందో అది ఎవరు తయారు చేస్తారో దానికి నిమిత్త కారణం అని పేరు. కుండ మట్టిలోంచి పుడుతుంది, కుమ్మరి తయారు చేస్తారు. కనుక కుమ్మరిని నిమిత్త కారణం అంటాం, మట్టిని ఉపాదాన కారణం అంటాం. ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. కుండ పుట్టిన తర్వాత కుండ నశించిపోతే చివరికి మట్టి మిగిలింది. అంటే ఉపాదానమే మొదట ఉంటుంది, మధ్యలో వస్తువు పుడుతుంది, ఆ వస్తువు పోయిన తర్వాత మళ్ళీ ఉపాదానమే మిగులుతుంది. అది స్వభావం. లోకంలో ఏ వస్తువైనా సరే మనం దారాలు నేస్తాం, దారాలతో నేస్తే గట్టిగా చిక్కగా నేత ఉంటే పట్ట అవుతుంది. మళ్ళీ అది బాగా బాధపడిపోతే మళ్ళీ ఏ దారం ఆ దారం వచ్చేస్తుంది. పట్ట చిరిగిపోయింది అంటే ఏమవుతుంది? దారాలే మిగులుతాయి. బాగా నేతతో గట్టిగా దగ్గరగా నేయబడినటువంటి దారాలనే పటం అంటాం. మళ్ళీ ఆ పటం బాగా చిరిగిపోయింది అంటే మళ్ళీ దారాలే మిగులుతాయి. దారాల్లో పుట్టిన బట్ట దారాల్లోనే నాశనం చెందుతుంది. అక్కడ తార్కికుల యొక్క యుక్తి తేడా. బట్టలో దారాలు ఉన్నాయా, దారాల్లో బట్ట ఉందా? వేళాకోళం ప్రశ్నలుగా తేల్చేస్తారు మన వాళ్ళు. పాత్రస్య వృతాధారం వా హృదస్య పాత్రాధారం వా అని. అది తప్పు మాట, వేళాకోళం మాటలు అవన్నీ. దీని గురించి వచ్చిన మాటలు అవన్నీ. మనందరి అనుభవంలో ఎలా ఉంటుంది? మనిషిలో కాళ్ళు చేతులు అవయవాలు ఉన్నాయి, ఇది మన అనుభవం. కానీ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు? అవయవాలు ముందు ఉండి అవయవం తర్వాత తయారవుతుంది. ఒక వడరం వేసి తయారు చేసుకుంటే మనం చూస్తాం, ఒక మంచమో కుర్చీయో తయారు చేసాడు అనుకోండి, చేస్తే మనకి తెలుస్తుంది. ముందు ఇంత కర్రలు పెడతాడు, ఈ కర్ర కాలు అంటాడు, ఇది చెయ్యి అంటాడు, ఇది వెనకాల బ్యాక్ అంటాడు, ఇవన్నీ కలిపితే వస్తువు తయారవుతుంది. ఈ వస్తువు ఎప్పుడు తయారైంది? అవయవాల యొక్క కలయిక వల్ల వస్తువు పుట్టింది. అంతేగాని వస్తువు ముందు పుట్టి దాంట్లో అవయవాలు తయారవ్వవు. అవయవాలని మొత్తం అంతా అసెంబుల్ చేస్తేనే వస్తువు పుడుతుంది. అలాగే కరచరణాదులని కాళ్ళు చేతులు ముక్కు నోరు కలిపితే శరీరం అయింది అంటే అది ఏమిటో ఎబ్బట్టుగా అనిపిస్తుంది. అదేంటంటే ఇవన్నీ కలిపితే శరీరం అవుతుందా అంటే వస్తువుని బొమ్మ తయారు చేసేటువంటి వాడికి తెలుస్తుంది. ముందు దానికంతా ఇది షేప్ చేసి దీనికి చెయ్యి తొడిగి కాలు తొడిగి ముక్కు పెట్టి మొహం పెట్టి ఇది బొమ్మ తయారైంది. అలాగే అవయవముల యందే అవయవ ద్రవ్యం పుడుతుంది, పరమాణువుల యందే వస్తువులన్నీ పుడతాయి, దారాల్లోనే పటం పుడుతుంది. అంతేగాని పటంలో దారాలు ఉన్నాయి అనుకోకూడదు. లోక వ్యవహారం మాత్రం అలా అనిపిస్తుంది. వస్త్రంలో దారాలు ఉన్నాయి అనిపిస్తుంది, భ్రాంతి. వస్త్రాల్లో దారం లేదు, దారాల్లోనే వస్త్రం ఉంది. కుండలోనే మట్టి ఉందా? కాదు, మట్టిలోనే కుండ ఉంది. అవయవ కారణాల్లోనే కార్యం పుడుతుంది అనేది నైయాయిక మతం. మృదన్వితుడు ఘట, అంతేగాని ఈశ్వరాన్వితం కాదు. మీరేం చెప్తున్నారు? అన్ని వస్తువులకి కారణం ఏమిటి? పరమాత్మే. అంతా ప్రపంచమంతా పరమాత్మ యందే అధ్యస్థమైంది. ఇదంతా మాయ చేత ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ వస్తువులన్నిటికీ కారణం బ్రహ్మ. బ్రహ్మ కారణవాదం వేదాంత సిద్ధాంతం. అది బాగా సిద్ధాంతాలు గుర్తుపెట్టుకుంటే విచారణలో కొంచెం కష్టమైన చోట్ల మానేసినా మనకు నడుస్తూ ఉంటుంది కథ. ప్రపంచానికి కారణం ఏమిటి అని ప్రశ్న. ప్రపంచానికి కారణం పరమాణువులు అంటారు తార్కికులు. ప్రపంచానికి కారణం ప్రధానము సత్వరజస్తమో గుణములే అంటారు సాంఖ్యులు. కాదు, బ్రహ్మయే కారణము అంటారు వేదాంతం. బ్రహ్మ కారణవాదం అంటారు. అదే ఈశ్వరాన్విత అనే మాటకు అర్థం. బ్రహ్మ వల్లే ప్రపంచమంతా ఉన్నట్టుగా అనిపిస్తోంది అంటారు. ప్రపంచం పుడుతోంది అన్నారు. ఆ బ్రహ్మే ప్రపంచంగా మారింది అన్నారు. ఆరంభవాదం అని, పరిణామవాదం అని, వివర్తవాదం అని రకరకాల వాదాలు. దాంట్లో వేదాంత సిద్ధాంతం వివర్తవాదం. వివర్తం అనే మాటకు అర్థం తాను మారకపోయినా మారినట్టు అనిపించి మరో వస్తువుగా గుర్తింపబడడం, దానికి వివర్తం అని పేరు. అందరికీ తెలిసే ఉదాహరణ రజ్జు సర్పం. తాడు పాముగా మారకపోయినా, తాడు తాడుగానే ఉన్నా
దాని పాము అని అనిపిస్తుంది అజ్ఞానం వల్ల, పొరపాటు పడటం వల్ల. అలాగే బ్రహ్మయే ప్రపంచముగా అనిపిస్తోంది, కానీ బ్రహ్మే కారణం. అక్కడ ఉన్నది ఏది బ్రహ్మమే, తగ్గమది ఏదీ లేదు కనుక బ్రహ్మే నిజం, బ్రహ్మే కారణం అంటారు వేదాంతం. కాదు మట్టి కారణం కనిపిస్తోంది, మట్టిలోంచి పుట్టింది, బ్రహ్మలోంచి పుట్టిందా? మట్టి లేకపోతే బ్రహ్మలోంచి ఘటం పుట్టేస్తుందా? బ్రహ్మ ఎప్పుడు శాశ్వతం అంటున్నారు కదా మీరు. అంతా ఉంది, అంతా ఆయనే చేస్తాడండి, నేను చేయను. ఇవాళ మా ఇంట్లో వంట ఏమో ఉంటుంది అనుకోండి, ఇంత ఆవిడ బ్రహ్మ ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు అంటే వంట అయిపోతుందా, భోజనాలు వచ్చేస్తాయా? ఎవరు చేస్తారు? వంట చేసే మనిషి వేరు, వంట చేయడానికి కూరలు కొనుక్కోవాలి, పప్పు ఉప్పు తెచ్చుకోవాలి, పాలు తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటే కదా వంట. ఇవన్నీ లేకుండా బ్రహ్మ చేస్తారంటే ఏం చేస్తారు? బ్రహ్మ చేసే వంటతో మన ఆకలి తీరుతుందా? ఈ ప్రపంచంలో వస్తువులు తయారవుతాయా? ఇది లౌకికమైన దృష్టి, వ్యావహారిక దృష్టితో, లౌకిక దృష్టితో ప్రశ్నలు చేసేటువంటి వాళ్ళు వైశేషికులు. వీళ్ళకి ప్రమాణం ఏంటి? లోకానుభవమే ప్రమాణం, వేదవాక్యాలు ప్రమాణం కాదు. వేదవాక్యాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకు స్వీకరిస్తారు, వేదం అప్రమాణమని తోసేయరు, కానీ లోకానుభవానికి ప్రామాణ్యం బలంగా ఇస్తారు. ఆయన చెప్తే మాత్రం ఎలాగండి? అనుభవంలో లేని దాన్ని ఎలా చెప్తాము? చెప్పినంత మాత్రం నేను ఎలా ఉంటాను? చెప్పేది బాగానే ఉంది, చెప్పింది మాకు కూడా సూటబుల్ అయితే, మా అనుభవానికి దగ్గరగా ఉంటే ఆయన చెప్పిన దాన్ని మేము అంగీకరిస్తాం. అంతేగాని పూర్తిగా విరుద్ధంగా ఆయన చెప్పినంత మాత్రాన్ని ఎలా చెప్పేస్తాము? నాకు ఈ శృతి శతమపి ఘటం పటయితుంది ఇష్టే. 100 వేదవాక్యాలు చెప్పి ఘటం పటం అవుతుంది అంటే మాత్రం ఘటం పటం ఎలా అవుతుంది? ఘటం చేసే పని ఘటందే, పటం చేసే పని పటందే. ఈ రెండు ఒకటే ఎలా చెప్తారు? వేదాలు చెప్పినంత మాత్రాన్ని మేము ఎలా చేస్తాం? అంచేత సర్వాత్మత్వము అనే దగ్గర మాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వస్తువులు విడివిడిగానే ఉన్నాయి. ఈ వస్తువులన్నీ ఈశ్వరుడి చేతే కల్పం, అది తప్పే. ఇన్ని కల్పితములు, అది తప్పే. వస్తువులన్నీ ఉన్నాయి, వస్తువులన్నీ పుడుతున్నాయి. ఏ వస్తువుకి దాని కారణాలు వేరు, దాని ఉపాదానాలు వేరు, వీటన్నిటికీ పరమాణువులే కారణాలు అనేటువంటి వైశేషిక మతాన్ని లేవకేసి ప్రశ్నిస్తున్నారు అన్నమాట. ఈ మాయామయము అనేటువంటి మాట తప్పు. ఈశ్వరుడే ఉపాదానము అని చెప్పడం కానీ, మాయ వల్లే సంసారం అంతా తయారైంది అని కానీ వేదాంతులు చెప్పే మాటని మేము అంగీకరించము. ఎందువల్ల అని అంటే, దీనిలో అచేతనమైనటువంటిది ఉపాదానంగా కలిగితే ఎలా కుదురుతుంది? అచేతనమైన వస్తువు ఉపాదానము అని ఎలా అంటారు? అంచేత దానికోసం ఉపాదానంగా చేతనులు అంగీకరించాలి. మృగన్వితమైనటువంటి ఘటం మృదుపాదానకం ఎలా అవుతుంది అని అంటే ఈశ్వరాన్వితత్వం చెప్పాలి అని వాళ్ళు అంటారు. అలా కాకపోతే పూర్తిగా లోక వ్యవహారానికి దూరంగా ఈశ్వరుడు వల్ల, మాయా సంపర్కం వల్ల ఈ ప్రపంచం ఏర్పడింది అనేటువంటి మాటను మనం అనుకుంటే అది లోకానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పరమాణువులే ఉపాదాన కారణములు అని చెప్తాం. పరమాణుగత ఏవ గుణాహ రూపరసాదయ కార్యే సమానజాతీయమారభంతే గుణాంతరం. దీనిలో కూడా తేడా ఏంటి? పరమాణువుల్లో కొన్ని గుణాలు ఉంటాయి, దాని ఏదో రంగు రుచో ఏదో ఉంటుంది. దీనివల్ల పుట్టేటువంటి వస్తువులు కూడా దీని నుండి గుణములే వస్తాయి తప్ప వేరే గుణాలు రావు. లోకంలో మనం అంటూ ఉంటాం, బెండ విత్తనం పాతితే బేమవాపం వేస్తుందా అని. మనం ఏ విత్తనం పాతితే అదే చెట్టు మొలుస్తుంది, అదే కాయ కాస్తుంది. అంతేగాని మనం బెండగించి పాతామనుకోండి, ఇలా బీరకాయలు వస్తాయా? రావు కదా. మామిడి టెంక పాతితే మామిడి చెట్టే పుడుతుంది, మామిడి పళ్ళే కాస్తుంది. అంతేకాదు ఏ విత్తనంలో ఎటువంటి శక్తి ఉందో, ఎటువంటి రూప గణాలు ఉంటాయో అవే కార్యమందు కనిపిస్తాయి. కార్యమందు కారణ సమాన జాతీయములైన గుణములు ఉంటాయి. కార్యం ఎత్ర సమందేది కారణం సమవాయి. కారణాలు 3 రకాలు: సమవాయి కారణం, అసమవాయి కారణం, నిమిత్త కారణం. వేదాంత ప్రవచనాలు కనుక ఆ శాస్త్రీయమైన విషయం కొంచెం స్పీడప్ చేసేద్దాం. అదన్నీ చెప్పడం ప్రారంభిస్తే ఇప్పుడు మేము మళ్ళీ తక్కువ పాఠం ఏం ఉత్తావులో పాఠం చెప్పినట్టుగా ఉంటుంది. సమవాయి కారణం, అసమవాయి కారణం, నిమిత్త కారణం అని 3 రకాలు ఉంటాయి. ఉదాహరణ మనకు తెలియడం కోసం, ఓ వస్త్రం తయారవ్వాలి అంటే సమవాయి కారణం ఏమంటారు? తంతువులు, దారాలు. అసమవాయి కారణం ఏమిటి అంటే ఆ దారముల యొక్క సంయోగం. అనేక దారాలు కలిసి ఒక చోట వస్తే అది అసమవాయి కారణం. నిమిత్త కారణం మేతగాడు, తంతువాయుడు అంటారు. ఇలా 3 కారణాలు ఉన్నప్పుడు దాని యందు ఒక సామర్థ్యం పుడుతుంది, అది ఉంటుంది. అలాగే ఘటన పుట్టడానికి వేళాకోళంగా చెప్తూ ఉంటారు. ఒక కుమ్మరి నడవలేడుకుంటాడు, వాడు మట్టి తెచ్చుకోవాలి. దానికోసమని ఓ గాడిదను సంపాదించుకున్నాడు. ఆ గాడిద మీద మట్టి వేసుకుని వాడికి దాని మీద కూర్చొని మెల్లిగా ఇంటికి వచ్చి ఆ మట్టితో కొండలు తెచ్చుకున్నాడు. అక్కడ చేసేసరికి కొండ పుట్టడానికి కారణం ఏమిటి అంటే రాసభావం.
అంటే ఈ గాడిది కారణమవుతుందా అంటే గాడిది లేకపోతే కొండ పుట్టదా అని అంటే వాడి విషయంలో వాడు నడవలేడు కనుక వాడు గాడిద మీదే ఆ మట్టు మూసుకు వచ్చాడు కనుక వాడికి అవసరమే. కానీ అన్నంత మాత్రాన రాసవం ఘటానికి కారణము అని అనకూడదు, అది అన్యథా సిద్ధం. రాసవం లేకపోయినా అవశ్యక్లుప్త నియతపూర్వ వృత్తి భిన్నత్వం అని చెప్పి పంచమోత్ర రాసభ అన్యథా సిద్ధులు అంటే అవి లేకపోయినా వస్తువు పుడుతుంది. కారణత్వం అంటే ఏది ఉంటేనే ఆ కార్యం పుడుతుందో, ఏది లేకపోతే ఆ కార్యం పుట్టదో దాన్ని కారణంగా స్వీకరించాలి. తంతువులు లేకపోతే పటం పుట్టదు, తంతు సంయోగం లేకపోతే పటం పుట్టదు, తంతువాయువు లేకపోతే పటం పుట్టదు. అంతేగాని వాడి తండ్రి కావాలి, లేకపోతే ఆకాశం కావాలి, కాలం కావాలి, లేకపోతే రాసవం కావాలి, ఇవన్నీ అన్నిథా సిద్ధాలు అని నైయాయిక మతంలో చెప్తారు. అలాగే నిమిత్తం కారణం తేషాం ఈశ్వరశ్చ కులాలవత్. అలాగే కులాలు ఘటానికి కారణమైనట్టుగా సర్వప్రపంచానికి నిమిత్త కారణంగా ఈశ్వరుడు ఒప్పుకుంటాం. అది మేము ఒప్పుకున్నాం. ఈశ్వరుడు అక్కర్లేదని కాదు, ఈశ్వర అన్వితం కాదు జగత్. అంటే ఈశ్వరుడిని ఉపాదాన కారణంగా స్వీకరించకూడదు అన్నంతవరకే తార్కికుల ఆక్షేపం. ఈశ్వరుడు నిమిత్త కారణం కాదు అని అనడం. కాళేశ్వరాదృష్టాలు సర్వప్రపంచానికి నిమిత్త కారణాలే, కానీ అసాధారణ కారణాలు కావు, ఉపాదాన కారణంగా స్వీకరించడానికి లేదు. అన్ని వస్తువులు పుట్టడానికి ఈశ్వరుడు నిమిత్త కారణంగా ఒప్పుకుంటాం. కులాలు ఘటానికి కారణమైనట్టుగా ఈశ్వరుడు నిమిత్త కారణము. దానిలో ఏ కార్యం దేనివల్ల పుడుతుందో అక్కడే ఉంటుంది. ఓ ఉంగరం చేసుకోవాలి అంటే బంగారంలో తయారవుతుంది, కానీ ఉంగరం ఎక్కడుంది అంటే బంగారంలో ఉంది. ఈ రకంగా ఉపాదాన కారణము పరమాణువులే. ఈ ప్రపంచం పరమాణువుల ఎందే పుట్టుతుంది. ఈశ్వరుడు దానికి కర్తగా అంగీకరిస్తాం కావాలంటే అని వాళ్ళు చెప్పారు వైశేషిక మతం. ఇక సాంఖ్యమతంలో రజస్సత్వం తమశ్చేతి ప్రధానస్య గుణాశ్రయ, ఈ మూడు గుణాలు సాంఖ్యమతం. వాళ్ళు ఏమిటంటే మాయా అనేదానికి ప్రధానం, అవ్యక్తం, ఈ మూడు పేర్లు సమానం అంటారు. వేదాంతులు అంగీకరించిన మాయాతత్వం కాదు వాళ్ళకి, ఇక అద్వైతంలో చెప్పే మాయ కాదు వాళ్ళకి. కానీ ప్రధానము దీన్నే మాయా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం కావాలంటే. ఆ ప్రధానమునకు మూడు గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణం అవివేకి విషయ అనేటువంటి సాంఖ్యశాస్త్రంలో సాంఖ్య కారికల్లోనూ వాటిల్లోనూ విస్తారంగా ఉన్నాయి. దీనిలో వీరు చెప్పే మాట ఏంటి అంటే దాంట్లో రజ రక్తం చలం తేషు సత్వం శుక్లం ప్రకాశకం తమః కృష్ణం చ ఆవరకం సృష్టి స్థితి అంతహేతవ. ఈ మూడు గుణాలు సృష్టి స్థితి లయాలకి కారణాలు. ఆ గుణస్వరూపాలు కూడా చెప్పారు. రజోగుణం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది, చలన స్వభావం కలిగి ఉంటుంది, అది సృష్టికి కారణం. సత్వం శుక్లం ప్రకాశకం, సత్వగుణం తెల్లగా ఉంటుంది, ప్రకాశించేటువంటి గుణంగా ఉంటుంది, అది స్థితికి కారణం అవుతుంది. తమో గుణం నల్లగా ఉంటుంది, కప్పేసేటువంటి స్వభావం కలిగి ఉంటుంది, అది సంహార కారణం అవుతుంది. అంచేత సృష్టి స్థితి అంత హేతువులు ఏమిటి అంటే సత్వరజస్తమో గుణాలు, వాటి యొక్క స్వరూప స్వభావాలు చూపించారు. రజోగుణం సృష్టిహేతువు, సత్వగుణం స్థితిహేతువు, తమోగుణం ప్రళయహేతువు అని చెప్పారు. కాబట్టి దీనిలో ఈశ్వరాన్వితత్వం ఎక్కడుంది? ఈశ్వరుడు కారణము అనే మాట ఎలా చెప్తారు? ఈ గుణత్రయమే కారణం. ఈ గుణత్రయం వల్లే ప్రపంచం పుట్టింది. ఇది సాంఖ్యాశ్చ భాషంతే తేషాం దూషణముచ్యతే. అది ఇప్పుడు గ్రంథంలోకి అవుతారు కన్నా. రెండో కారికలో బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాండిల్య గౌతం పునః మాయాకౌతుక దేశకాలకరణావేచిత్య చిత్రీకృతం మాయావీవ విజృంభయతి అపి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. 8 అయింది కనుక ఇక్కడ కాపుదాం. రేపు రెండో శ్లోకం వ్యాఖ్యానం. శివాయ గురవే నమః.